పాటలతో మీరందరూ పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి గద్దరన్న గారికి కొంచెం దూరంగా ఉండండి ప్లీజ్. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాం, చాలా దూరంగా ఉండాలి. ఈరోజు జయంతోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన పాటల పుట్ట ప్రజాయుద్ధ నౌక గద్దరన్న గారి మరి అంబేద్కర్ గారికి పూలమాల అలంకరిస్తున్నారు. ఒక్కసారి చప్పట్లతోటి అంబేద్కర్ గారి ఆలోచన విధానం, అంబేద్కర్ గారి ఆలోచన విధానం, ఆలోచన విధానం, వర్ధిల్లాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. దండము మాదిన బంధులకు మనం గెలిచొచ్చు. ఒరే అమ్మలు రండి, ఇక్కడికి రండి, మీదంతా చాక్లెట్ మీద. అదే బాబీ, చిన్నగా సౌండ్ కొట్టే వాళ్ళు చిన్నగా కొట్టండి. అది ఇప్పుడు పాడేది పాడండి. అందరూ దానికి చప్పట్లు కొట్టండి. ఇది చాలా మంచి, చాలా ముఖ్యమైనది. లైట్ వెలిగించాము, పెద్దలు వచ్చారు. నేను చాలా అలసిపోయి ఉన్నాను, పడుకొని ఉన్నాను అక్కడ వేరే దగ్గర చేసి. అయితే ఈరోజు తెగించి ఆయన చాలామంది ప్రాణాలే ఇచ్చారు. ఈ 75 ఏళ్ళు ఏమున్నది అని తెగించి మీ దగ్గరికి వచ్చాను. ఎవరో తెగించాలి కదా. అంటే అందరూ మీరు చల్లగా ఉంటారు, మీరు అందరు బతకాలని మీరు వచ్చిన అనేక మంది వాళ్ళం. నేను చాలా సంవత్సరాల నుంచి మన మిత్రుడు చాలా కష్టపడుతూ ఉండే, నువ్వు రావాలి రావాలి. బాబు ఎంత తిప్పలు పడ్డాడు. నేను బాబుజీకి చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో అయినా డాక్టర్ దగ్గరికి పోయాను. ఆయన ఏమన్నాడంటే, కరోనా అది డిసీజ్ కాదన్నా, కానీ జాగ్రత్త ఉండాలి. అందుగురించే మా సెక్యూరిటీ తర్వాత సత్యం, మీరందరూ సెక్యూరిటీ వాళ్ళు కూడా మీరు దూరంగానే ఉండాలి. ఆ సెక్యూరిటీ నుండి వచ్చిన మిత్రులు జాగ్రత్త కాపాడుకుందాం. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. అంటే ఇది బర్త్డే ఎవరిది? అంబేద్కర్. అంబేద్కర్ ఎన్నో బర్త్డే? అరే పుట్టినరోజు వాడరా ఏదోటి, హ్యాపీ బర్త్డే అని ఏదోటి వాడరా. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు అందుకో దండాలు బాబా ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంతో అగ్రజాతి మూర్ఖులంతా, అగ్రజాతి అడుగడుగున నిలబడిలో, అడుగడుగున అవమానం చేసినప్పుడు, అవమానం అంతరాయమును పాటించని వాళ్లకు తగిన శాస్త్రి చేస్తానని శపథం చేశావో.
సుస్వాగతం. ఒకసారి మీ యొక్క చప్పట్లతోటి ఉల్లంపల్లి ఉలిక్కి పడేలా ఒకసారి గద్దరన్న గారికి స్వాగతం పలకండి. అయ్యా రండి, కుర్చీలన్నీ అక్కడికి వెళ్ళి ఎత్తుకొని అంత దూరం దూరం మరీ అందరు రండి, అందరు రండి, ఇక స్టార్ట్ చేస్తాం. ఎస్, పసి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొట్టమొదట స్టేజ్ మీద రావాలి. పిల్లలట పోదామన్న. అమ్మ రండి బాబ్జీ, ఇది బాగున్నా. ఎస్, కళాకారులందరూ కూర్చో, స్టార్ట్ అయిపోతుంది జల్దీ. సైనికులారా, మీరు ఇది ఆలోచించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కరోనా అంటోళ్ళు భయపడ్డా చేసినా కానీ ఈ శబ్దము ఆ కరోనాను ఛేదించి ఆ ఇళ్ళల్లో ఉన్న అక్కల చెవులకు షోలకు పోయి గల్లు మనాలని కోరుతున్నా. కోట్రస్ అపార్ట్మెంట్ అధ్యక్ష, మీరు లైన్గా నిలబెట్టు. రా బాబ్జీ, నా ఎంబడి ఉండరా, నిలబెట్టు. ముందు మీరిద్దరండి ఆడపిల్లలు. ఇక్కడ అంబేద్కర్ గురించి స్టార్ట్ చేసేస్తాం బ్రహ్మాండంగా. మీరు వెనక్కి జరగండి రా బాబు, మీరు వెనక్కి జరగండి. పావు తమ్ముడు, అవి తర్వాత పెడుతురా, నీ దండం పెడతా. తర్వాత రమేష్, మీరు మీరు ఆయన కూడా ప్లీజ్ మీరు కొంచెం కింద తక్కువ రాని. ఒరే, మనల్ని దంచుకుంటారు కాబట్టి నువ్వేం చింత చేయవు. సగానా నీ పేరు? చందనశ్రీ. ఉమ్మో, గట్టిగా నది నీ కడుపుసాలు. నీ పేరు? వర్షిత. ఈడ పోషావా లచ్చవా పేర్లు ఏం లేవు. కొట్టండి రా సపట్. సగానం సగాని గానం. తప్పనని ఆపండి రే, పిల్లల లైన్ నిలబడండి. ఆ మహానుభావులు ఎవరు? కనిపించటైన ఎవరు? విక్రమ్. విక్రమ్ అక్కడ. ఎవరు? ఆయన పేరేంది? ఆయన పేరు వెరీ గుడ్. మీరు వెనకాయలు ప్రాంప్టింగ్ వద్దు, నీ కాలుమొక్తా. ఆయన పేరేంది? అంబేద్కర్. అంటారు ఒకసారి చాలా, అంటే ఇది రోగంతో నడిపిస్తుంటారు అలాగల. సో అంబేద్కర్ నీకు ఏమిచ్చిండు? వెరీ గుడ్, ఆలోచిస్తుంది. ఇది కూడా జ్ఞానమే. కొట్టండి చప్పట్లు. అమ్మ, ఆ అంబేద్కర్ ఆయన నీకేమిచ్చాడు?
ఎస్, అంతేకాదు వివక్ష వద్దన్నాడు. ప్రియమైన ప్రజలారా, అమ్మా మీరు ఆడవాళ్ళు కూడా మీకు కుర్చీలు లేకపోతే మా వాళ్ళు ఖాళీ చేసిస్తారు, కూర్చోవాలి. అలాగే ఇవ్వండి. ఎస్, వాలంటీర్, వెరీ గుడ్. కూర్చోండి అమ్మా, కూర్చోండి. ఇప్పుడు మీ గురించి నుంచే స్టార్ట్ చేస్తున్నాం. అంబేద్కర్ అంటే ఎవరు? అది అమెరికా అయితేమి, అది ఉస్నాబాద్ అయితేమి, ఈ ఊరి పేరు ఆ ఉల్లంపల్లి అయితేమి, ఈ జంతువులు అంటే మానవ సమాజంలో ఉండేవాళ్ళు ఎక్కడున్నా రెండు ఉంటాయి. ఒకటి మగజాతి, రెండవది ఆడజాతి. బాబాసాహెబ్ ఏమన్నాడు? ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు ఆ వివక్షత ఎందుకు అన్నాడు? కొట్టండి రా చప్పట్లు. నిండు అమాసనాడు గుమ్మడి గుమ్మడి నిండు ఆమాసనాడు గుమ్మడి ఆడబిడ్డ పుట్టినది గుమ్మడి అత్త తొంగి చూడలేదు గుమ్మడి మొగడు ముద్దాడ రాలే గుమ్మడి అత్త తొంగి చూడలేదు గుమ్మడి మొగడు ముద్దాడ రాలే గుమ్మడి నిండు ఆమాసనాడు గుమ్మడి ఆడబిడ్డ పుట్టినది గుమ్మడి చూడలేదు మొగడు ముద్దాడ రాలే బట్టలేసుకుని ఇలా మడియబోతే విలయబోతే కథ చేయగానే కొంగు చాపినారమ్మో. అమ్మ, ఇద్దరు ఒకే తల్లి బిడ్డలైతే ఈ వివక్ష ఎందుకు అని ఆ మహానుభావుడు పార్లమెంట్లో తన పదవికి రాజీనామా ఇచ్చాడు. చూడండి అయ్యా, బ్లూ షర్ట్స్ ఎంత గొప్పోడో. పార్లమెంటు పదవికి రాజీనామా ఇచ్చి, అరే వాళ్ళందరూ నా బిడ్డలైతే మగపిల్లవానికి ఎంత ఉండాలనో వాళ్ళకు కూడా అదే హక్కు ఉండాలని హక్కిచ్చాడు. కొట్టండి చెప్పు బిడ్డ, మీరు పోండి, మీరు వెళ్ళండి. వెరీ గుడ్, కొట్టండి చెప్పు. ఎస్, శరణాగం బాబీ, ఇద్దరు మగ పిల్ల, ఒక పిల్ల వాళ్ళు ఇద్దరు రమ్మ. ఈ లాగులో లోటు ఆ టోప్ తీసేయరా. ఇది అయిపోతారు అధ్యక్ష, మీరు మీ స్పీచ్ ఇట్లా అంతా రెడీ చేసుకోవాలి. అంటే నేను సింపుల్గా చెప్తున్నా, నేను ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ గురించో ఓట్ల గురించో ఏ దాని గురించి వచ్చింది కాదు. మీరు ఎప్పటికీ ఆలోచించడానికి, ఆ బొమ్మ చూడంగానే ఆలోచించడానికి వచ్చాను. నీ పేరేంది? వర్షిత్. నీ పేరేంది? ప్రణయ్. పూర్ణియమ్మ మలిగాడు పోసిగాడు ఒకట్లేదు పేరు. కొట్టాడు రా చప్పట్లు. మార్పు అంటే, విప్లవం అంటే ఇదే. అంటే ఆ పేరులో కూడా చైతన్యం వచ్చినటువంటి గ్రామము మనం ఆలోచింపజేయగలిగినాం. మా అన్న పేరు గుమ్మడి విఠలరావు, నా గుమ్మడి నరసింహరావు, నా పేరు గుమ్మడి విఠలరావు. మహారాష్ట్రలో మా తండ్రి
అంబేద్కర్ ఎంబడి మా తల్లి ఇద్దరు కలిసి పనిచేసేవాళ్ళు మహారాష్ట్రలో. మా అమ్మ చాలా చక్కని పాట పాడేది మరాఠీలో పూలే మీద. అన్న మీ సౌండ్స్ ఏదైతున్నాయో నేను దిగిపోయినప్పుడు దిగిపోవాలి, నేను దుంకులాడినప్పుడు దుంకులాడాలి, నువ్వు కూడా రా, వాళ్ళని ఫాలో కా. అయితే నా పేరు విఠలరావు, మా అన్న పేరు నరసింహరావు. నేను ఊర్లో ఉంటే తూప్రాన్లో, మా ఊర్లో. మా అన్నగాడు మా వాళ్ళు ఉండే పంతులుగాడు పోయి, నేను పంతుల దగ్గర పోయినా, ఏం పేరు రా అంటే ఏం రా అన్నాడు. నాకు కోపం వచ్చింది. చిన్నప్పుడు రా అంటే తిరుగుబాటు చేశాను, కొట్రా సాపాట్లు ఏం 6 తుపాకి గుండ్లు పెట్టుకున్నాడు డ్యాన్స్ చేస్తానికి వచ్చినా అనుకుంటున్నా, బిడ్డ కొట్రా రాయ్యా. అరే అదేంటి వీడు రా అంటున్నాడు, ఏం పేరు రా అంటున్నాడు. పంతులు అంటే మరి ఏం పేరు బిడ్డ అనాలి కదా. నేనేం మాట్లాడాను. ఎప్పుడు పుట్టినావురా అన్నాడు. మా అమ్మని అడిగి వస్తా అని చెప్పిన. మా అమ్మ దగ్గరికి వచ్చి ఆమె చాలా చైతన్యవంతురాలు. అమ్మ పంతులు ఏమరా ఎప్పుడు పుట్టినావురా అన్నాడు. ఒక్కటి ఇచ్చింది. ఎవడన్నా తల్లిని ఎప్పుడు పుట్టినావని అడుగుతారా గాడి కొడుకు కొడురా. ఆఖరికి ఆయన దగ్గరికి వచ్చి నా పేరు విఠలరావు అని చెప్పిన. ఏం చూడవరా అంటే నాకు అర్థం కాలే. నేను మొహర్ అన్నా, అంటే మహారాష్ట్రలో మొహర్ అంట, మాంగ్ అంటే మొహర్. అదే నారాయణది అంటే ఆ పక్కాదే అన్న కొట్టురాని. అప్పుడు పక్కాదే అన్న. నీకు రావా అని రావు పేరు తీసేసింది. సానం సగా సాగి బానా అర్థం చేసుకోండి. వేరు నా పేరు చివర తీసేశారు. ఇది సమాజం. అందుకే పేర్ల గురించి అడిగా. అక్కడి నుండి పుట్టి వచ్చిన వాడినే. అందుకే మీకోసం పాడడానికి మాస్క్ కూడా తీసేసి ఆయన ప్రాణం ఇచ్చాడు. ఆయన గురించి పాడడానికి మనం వచ్చినాం. మీరు ఆలోచించమని చెప్తున్నాను. మరే ఏం చదువుకుంటున్నావు? థర్డ్. నువ్వేం చదువుతున్నావు బిడ్డ? 6th క్లాస్. 6th క్లాస్. ఇంకా ఆయన గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నీ మనసులో నిజంగా చెప్పు బిడ్డ, ఏమనుకుంటున్నావు? నా చదివిస్తారా అనుకుంటాను. నువ్వేమనుకుంటున్నావు బిడ్డ? గొప్పోడు అనుకుంటాను. అంటే ఆ బొమ్మను చూడంగానే ఒక ఒపీనియన్ ఏర్పడ్డది. మైసమ్మను చూడంగానే మొక్తం, దేవతలను చూడంగానే మొక్తం, ఆ మహానుభావుని. అందుకే ఆ బొమ్మ ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ నుండి పోయి వచ్చేవాళ్ళు దాన్ని చూడగానే ఎవరు అన్నాడు. ఈ పిల్లలకి ఏర్పడ్డది. ఇప్పుడు నీకు ఆయన ఏమని చెప్పిండో చెప్తాను. ఓకే, చేతులు చాపు రెండు, ఇట్లా చాపు. చిన్నగా మ్యూజిక్ అయినా దుఃఖరసమై చేతులు చాపు. ఈ 2 చేతులు నీయేనా? నాయే. ఈ 2 చేతులు నీయేనా? నాయే. ఈ 2 చేతులు సమానంగా ఉన్నాయా? సమానంగా ఉన్నాయా? ఉన్నాయి. అర్జునుడు బిడ్డ. అరే ఈ చేయితోటి ఏం చేస్తావు నువ్వు? మరే ఈ చేయితోటి ఏం చేస్తావు బిడ్డ? బాత్రూమ్ కడుక్కుంటా. అరే ఈ 2 చేతులల్లా ఏ చేయి గొప్పది? దట్ ఈస్ ది సగలాగా సాగినా నాలా చిత్తు అనే కులంలో పుట్టామంట మనం. భారతదేశంలో తన కాళ్ళు ఎవరైనా మొక్కాల్సిందే. ఈరోజు అంబేద్కర్ అంటే అసలు దేవుని నేను నమ్మను, కానీ అంబేద్కర్ దేవుడు అనుకుంటాను. ఈరోజు తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతున్నామంటే అంబేద్కర్ గారే. యాలరో ఈ మాదిగ బతుకు
ఎంత మొత్తుకున్న దొరుకదురా మెతుకు యాలరో ఈ మాదిగ బతుకు ఎంత మొత్తుకున్న దొరుకదురా మెతుకు మలన్న మాదిగన్న నీరుడన్న బేగరన్న మలన్న మాదిగన్న నీరుడన్న బేగరన్న లంబడన్న చెంచన్న కురుమన్న కొమురన్న లంబడన్న చెంచన్న కురుమన్న కొమురన్న కులం కులమంటూ కుమిలిపోయే కూలన్న కులం కులం కులమంటూ కుమిలిపోయే కూలన్న గొంతు విప్పి పాడుతున్న మనసు విప్పి వినురన్న యాదరో ఈ మాదిగ బతుకు ఎంత మొత్తుకున్న దొరకదిరా మెతుకు యాదరో ఈ మాదిగ బతుకు మొత్తుకున్న దొరకదిరా మెతుకు. బాబ్జీ ఇంకిద్దరు తోపించే వేయడానికి నేను చాలా దాదా ఎవరు పాడుతారు మంచి పాట పాలు తాగుతావా దాదా చెరుకు రసం తాగుతావా దాదా నీకు రమ్ము సీసా తీసుకొచ్చిస్తా తాగుతావా దాదా వారు ఇదేంద్ర కొట్టురా బాబ్జీ అంబేద్కర్ అమ్మనుడు జ్ఞానం ఒక్కటే మిగిలిపోవును. దట్ ఈస్ ది పాయింట్. అమ్మ ఈ జ్ఞానం అనే దాని గురించి చెప్పాడు. అందుకేమన్నాడు? చదువుకోరా అన్నాడు. ఈ జ్ఞానం ఒక్కటే మిగిలిపోను. నీళ్ళు దూపైనప్పుడు నీళ్ళు తాగుతావు మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటుంది. పాలు తాగుతావు మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటుంది. చల్ల తాగుతావు మంచిగానే ఉంటుందా? మంచిగానే ఉంటుంది. అరే ఎట్టెట్టయితుంది గాబర గాబర కోపం వస్తుంది, అప్పుడు రమ్ము తాగితే ఎట్లుంటుంది బిడ్డ? అది మౌనం కొట్టడు. ఇక్కడ ఆయన చెప్పిన శీలం గురించి అది చాలా సింపుల్ విషయం చెప్పిన. ఇక్కడికి వచ్చినటువంటి అధ్యక్ష మిత్రులారా, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మనం గుడిలోకి పోయినప్పుడు కనీసం తాగనట్టు ఆయన బర్త్డే వచ్చినాడు లేదా ఆయన దగ్గరికి పోయినప్పుడు తాగితే మన పెద్ద మనుషులు నేను అన్నట్టు తాగి మాత్రం అక్కడికి పోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. పట్టండి. అలాంటి ప్రతిజ్ఞ తీసుకోవాలి, లేకుంటే బొమ్మ పెట్టి ఏం లాభం? బొమ్మ పెట్టి ఏం లాభం మనకు? అలాంటి ప్రతిజ్ఞ తీసుకోవాలని చెప్తున్నాం. అందుకే ఎందుకు పాడైపోతుంది? నీళ్ళు తాగినప్పుడు ఏం కాలే, పాలు తాగినప్పుడు ఏం కాలే. ఈయన పాలు నీళ్లు తాగానే మనిషిలో మార్పు వచ్చింది. నీ పేరేందంటే ఏం పేరు నీది? అఖిల్. అఖిల్. జరంతా సార తాగినావు అనుకో, అప్పుడు నీ పేరేంది? వాడు మాటనే బంద్ అయిపోయింది. అందుకే ప్రజలారా, ఆయన రెండో నీతి సూత్రం ఏం చెప్పిండంటే, నీ బుర్రను పాడు చేసేది తాగకూడదని చెప్పాడు. కొట్టండి చెప్పండి. ఎస్, బుర్ర. తెలంగాణలో అనేక పాటలు పాడారు. తెలంగాణ రాకముందు ఎట్లుండే తెలంగాణ, ఆ తెలంగాణ మీద ఉన్న ఒక పాట పాడమని బాబుజీని చెప్తాను. శబ్దం చిన్నగానే ఉండాలి. అమ్మా తెలంగాణ పాడు మీరు పాడు. అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్ము, అమ్మ నీ ప్రేమానిదమ్ము, అమ్మ నీకు వందనాలమ్ము, అమ్మ నీ ప్రేమానిదమ్ము. ఎట్టో నీ మట్టి తిప్పవు, ఎట్టో నీ మట్టి తిప్పవు, కాయిదో నీ కాండ్ర కొడు. అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మా తెలంగాణమా కలికే కలగానమా. అమ్మమ్మెట్టు అడవులతోని కట్టుకుంది పచ్చని చీర, కట్టుకుంది పచ్చని చీర, కట్టుకుంది పచ్చని చీర, ఆదిలబాదు ఆకులు నిండి పెట్టుకుంది నసకి బొట్టు, పెట్టుకుంది నొసటి బొట్టు, పెట్టుకుంది నొసట బొట్టు. నాగారం అడవి తుమ్మతో దిద్దుకుంది కళ్ళ కాదుగా, దిద్దుకున్నది కళ్ళ కాటుక, దిద్దుకున్నది కళ్ళ కాటుక. పసుపు రాసుకుందమ్ము, కుసుమ పువ్వులు రమ్ము, పసుపు రాసు
నిండ ముత్తైదువ తెలంగాణము ఓహో నిండ ముత్తైదువ తెలంగాణము ముండ మోసినట్లు బడు చేసే అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా కడమటి కొండల నాసికలోన తల్లి గోదావరి పరుగులు చూడు తల్లి గోదావరి పరుగులు చూడు తల్లి గోదావరి పరుగులు చూడు నిల్లం పల్లెం తీంగినంటే ముల్ల కుర్మల ఒప్పు కథమ్మ గొల్ల కుర్మల ఒగ్గు కథమ్మ గొల్ల కుర్మల ఒగ్గు కథమ్మ తీరు మారుతే బాజుడమ్మ కడుపు చూడమ్మ నేను మరుది పాదుడమ్ము నేను కాదరువు చూడమ్మ ఆటపాటల పల్లోయమ్మ ఆటపాటల పల్లోయమ్మ నోటి మాట రాని తెల్లోయమ్మ అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా మనం భీముని కొలిసి మొక్కేటి కేసాపూరు జాతర చూడు కేసాపూరు జాతర చూడు కేసాపూరు జాతర చూడు కలిగిన సీతకు మొండి రాముడికి పన్నం కలిపిన భద్రాచలం పందం కలిపిన భద్రాచలము పందం కలిపిన భద్రాచలము శివ శివ అంటూ ఒక్క పొచ్చిసే రాజన్న రూపం చూడు వెమ్లాడ రాజన్న రూపము చూడు వెమ్లాడ రాజన్న రూపము చూడు అయ్యలై. ఆ! తెలంగాణ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది దరిదాపు 40 సంవత్సరాల క్రితం ఏ పాఠ్య పుస్తకాలలో పీజీ పుస్తకాలలో ఉండదు అలాంటి 475 కిలోమీటర్ల వారే గంగమ్మ ఆ పాట రాసిండు గద్దరన్న ఒకసారి గట్టిగా చెప్పండి గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్ 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 హా! నాసికులో పుట్టి నడక నేర్చింది నాసికులో పుట్టి నడక నేర్చింది ఎత్తెత్తు కొండల్లో ఎగిరి దునికింది ఆడుతూ పాడుతూ గంగా సాగింది ఆటు నుండి గంగా ఎటెళ్ళిపోయిందో గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్ గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్ అటు నుండి గంగా ఆదిలాబాదుకొచ్చే బాసర కాడొచ్చి బాసా చేసింది సరస్వతమ్మను కలుసుకున్నది కలుసుకున్నది కాళ్ళు గడిగింది అటు నుండి గంగా ఎటెళ్ళిపోయిందో గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్ గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్ ఎందుకే చిన్నగా కొట్టాలి దప్పు కొట్టొద్దని చెప్పేశారు మైక్ కూడా ఎట్లా ఫీల్ అయి పాడుతున్నాడో అట్లా దూరం పాడ ఎందుకే గంగమ్మ ఏడుస్తున్నావు ఎవరేమన్నారు ఏడుస్తున్నావు కాళేశ్వరముగా నిన్ను ఆపిందా ప్లేస్ ఇట్లా ప్రశ్నించడం నేర్పాడు అంబేద్కర్ ఏమంటుండు అమ్మా కాళేశ్వరమ్మ అమ్మా కాళేశ్వరమ్మ క్షమించాలి రెండు కూడా చూడాలి చీకటని ఇప్పుడు తెలంగాణ నుంచి పాడాడు అమ్మా కాళేశ్వరమ్మ అమ్మా కాళేశ్వరమ్మ గంగమ్మనెత్తుకొని గంతులేసినవా అమ్మా కాళేశ్వరమ్మ అమ్మా కాళేశ్వరమ్మ అమ్మా కాళేశ్వరమ్మ గంగమ్మనెత్తుకొని గంతులేసినవా అమ్మా కాళేశ్వరమ్మ హ! మా బీడు భూముల్లోన బిడ్డవైనావా మా పాడు భూముల్లోన పంటవైనావా మా శలకల్లో నీవు మొలకవైనావా
సాగునీళ్ళెవరికి కన్నీళ్ళు ఎవరికి అమ్మో కాళేశ్వరమ్మ అమ్మో కొట్టండి చెప్పండి. ఈ నదుల్ని సంధానం చేయాలి, అన్ని నీళ్లు పంచాలి. నీళ్లు మనం తీసుకొచ్చే వరకు మన పాలకుడు వాళ్ళ విజయం సాధించినట్టే, సగం వచ్చినట్టు. కానీ చెరువు కింద ఉండేటటువంటి నీళ్లు పంచాలి కదా, ఆ భూమి పంపకం జరగకుండా ఆ నీళ్లు ఎవరికి వాళ్ళకు వచ్చినాయి. అందుకంటుంది సౌడు భూముల్లోన చిన్న భోజనవా, మా బీడు భూముల్లోన బిడ్డగన్నావా, సాగునీళ్ళెవరికి కన్నీళ్ళు ఎవరికి, అలా ప్రశ్నించడం నేర్పించాడు అంబేద్కర్. కొట్టండి చెప్పండి. ఇప్పుడు ఇమీడియట్గా ఒక చిన్నది చెప్పి కళాకారులంతా కూర్చోవాలి. అధ్యక్ష మీరెవరు? వాయించు, ఆసావేరి వాయించు. ఎస్, బ్యూటిఫుల్. తింపు. ఓటేసినావు బిడ్డ? వేయలే. ఓటేసినావురా? వేయలే. ఎందుకు వేయలే బిడ్డ? మాకు ఇంకా వయసు లేదు కదా తాత, అందుకనే వేయలే. మీసాలు రాలేదు కాబట్టి లేదంటే కొట్టురా. అరే నువ్వు మాత్రం మెల్లగా పైసలు ఇస్తే దొంగ ఓటు గుద్దొచ్చినోట నిజమేనా? కాదు, నిజం కాదు. కొట్టండి. ఈ విషయం నువ్వే వాయించు, వాయించు. నేను మాగిపోయినప్పుడు ఒక రాగం వేసే ఆసావేరే అయ్యో. ఏమని మొక్కుంటున్నావు? నేను ఇంకోసారి మళ్ళీ మన దేశానికి అంబేద్కర్ అసలుంటాయనే మళ్ళీ ఇంకొకరు అత్త మంచుకుండు అనుకుంటానా. నువ్వేమని మొక్కుతున్నావురా? ఇంకోసారి మన దేశానికి కరోనా రావద్దని. చూడండి, ఈడు కరోనా రాకూడదు ఆరిపోయాడు. అవి ముక్కుకి ఎన్ని రోజులు బట్ట కట్టుకుంటున్నాడు. కొట్టండి అమ్మా చెప్పండి. వాయిస్తున్నా నువ్వు ఎందుకు వాయించా? వీళ్ళెవరు వాయించా నేను. మిత్రులారా, కొడుకో బండోడా ఓటెవని కేస్తివో, నా కొడుకో బండోడా ఓటెవని కేస్తావో, నా కొడుకో బండోడా ఓటెవని కేస్తావో, నా కొడుకో బండోడా ఓటెవని కేస్తావో, నా కొడుకో బండోడా. అన్నదమ్ముల ఇద్దరి మధ్య తన్నులాట పెట్టిందిర ఓటు, తన్నులాట పెట్టిందిరా ఓటు, తన్నులాట పెట్టిందిరా ఓటు. ప్రాణం లాంటి ఇద్దరు మిత్రులు గల్లబట్టుకొని గుద్దుకున్నారు, గల్లబట్టుకొని గుద్దుకున్నారు, గల్లబట్టుకొని గుద్దుకున్నారు. ఓట్లేసినోడు తంగల పడితే ఓటయ్యనోడు కంగల పడ్డాడు. కొడుకో ఓటెవని కేస్తావో, కొడుకో బండోడా, ఓటెవని కేస్తావో, కొడుకో బండోడా. మిత్రులారా, ఒకే మనిషికి ఒకే ఓటు అనే హక్కు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. కొట్టండి. నేను చెప్పిన ప్రతి మాటలో మీకు తెలియంది కాదు. ఒకే మనిషికి ఒకే ఓటు ఇవ్వాలన్నారు. కానీ ఓట్ల గురించి వచ్చినప్పుడు 100 ఎకరాల భూమి ఉన్నోనికి ఇవ్వాలి, టాటా బిర్లాలకు ఇవ్వాలి, ఈ మాలానికి ఎందుకు, మాదిగోనికి ఎందుకు, పిచ్చోని నా కొడుకులకు ఎందుకు అన్నారు. కానీ బాబాసాహెబ్ అన్నాడు, ప్రతి వారికి నా ప్రజలకు ఒక ఓటేయాలన్నాడు. అంబేద్కర్ చనిపోయే ముందు తల్లార వినాలి. 2 విషయాలు చెప్తున్నారు తల్లులకు. చదువుకున్నటువంటి ఓ
మాదిగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులారా, పిల్లలారా వినండి. ఆయన లండన్లో పిహెచ్డి చేస్తున్నప్పుడు ఆయన భార్యకు ఉత్తరం రాశాడు. భార్యకు ఉత్తరం రాసి, రమ నాకు కొన్ని డబ్బులు పంపిమన్నది. అప్పుడు ఆమె అన్నది, బాబాసాహెబ్, 2 పిల్లలు చనిపోయిన ఆడపిల్లలు, డబ్బులు లేవు, మీరందరూ రియలైజ్ కావాలి, లేకపోతే ఈ మీటింగ్ పెట్టి వేస్ట్. నాలాంటి వాడు 75 ఏళ్ళు 65 25 ఏళ్ళ నుండి తుపాకు పెట్టుకున్నాను, వేస్ట్ అవుతారు. బాబాసాహెబ్, ఈ పిల్లల్ని నేను నడపలేను. ఆ ఆడపిల్లల్ని 2 చనిపోయారు. నువ్వు ఎవరి కోసం చదువుకొని పోతున్నావు? ఆ పరాయి దేశం నుంటే నేను ఎక్కడి నుండి తీసుకొద్దాను? బాబాసాహెబ్, నా దగ్గర డబ్బులు ఎక్కువ లేవు, నేను పిడికలు కొట్టి అమ్మి బొంబాయిలో బిడ్డలు నడుపుతున్నా. ఆ పిడికలు కొట్టిన పైసలు మాత్రమే ఉన్నాయి అని ఉత్తరం రాశాడు. అప్పుడు ఆయన మళ్ళీ రాశాడు, చూడు, మన పిల్లలు చనిపోయి నువ్వు తీసుకురాలేదు, నా చదువు కోసం డబ్బులు లేకుంటే రమా నువ్వు పంపించావు, నా జీవితంలో నేను స్త్రీల యొక్క రుణం తీర్చుకుంటా, నాకు డబ్బులు పంపిమన్నది. అప్పుడు ఆ తల్లి పిడికలు కొట్టిన డబ్బులు పంపిస్తే ఆయన చదువుకున్నాడు. విద్యార్థులారా, మేధావులారా, మీరెందుకు గొప్పగా చదువుకొని మీరు పే బ్యాక్ చేయరు? ఒక్క గద్దర్ అలా ఏడ్చింది తల్లి. అందుకే అంబేద్కర్ తాను పార్లమెంట్లో కొట్లాడి ఆడవాళ్ళకి సరి అయిన హక్కులు ఇప్పించాడు, ఓటు హక్కు ఇప్పించాడు. ఈ రోజు నాయకులు అయినంటే మన ముందుండి ఇప్పుడు లైట్ ఆన్ చేసిన ఈ అమ్మలు అయినంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల. ఒక ఇందిరాగాంధీ దేశానికి రాణి అయిందంటే, స్త్రీలు అధికారంలోకి వచ్చారంటే ఆయన ఎప్పుడు స్త్రీ పక్షపాత. అందుకే నేను చెప్తున్నాను, ఓట్లు వీళ్ళిద్దరు చెప్పినట్టు ఓటు హక్కు అనేది మనకు ఆ మహానుభావుడు ఇచ్చిండు అని చెప్తూ మీ అందరి వందనాలు చెప్తున్నాను. వెళ్ళండి. ఇప్పుడు అర్థమైండొచ్చు, నేను చిన్న చిన్న మాటలలో అంబేద్కర్ కథ చెప్తున్నాను. ఇది ఒక కులానికి, ఒక మతానికి, ఒక భాషకు సంబంధించింది కాదు. అందరు అనుకున్నట్టు ఈయన మాలమాదిగోని యొక్క మాలమాదిగోడు అనుకుంటారు. కాదు, ఈయన మన అందరి యొక్క మహాజ్ఞాని. రమేష్, నా రాజ్యాంగం ఏది? అమ్మ ఈ పుస్తకం రాశాడు, 350 ఉంటే దానికి చైర్మన్. కొట్టండి చెప్పు. ఈ విషయం తెలుసుకోవాలి మిత్రులారా, మీరంతా చదవండి రా బిడ్డలారా, రోజొక పేజ్ చదవండి. ఈ ఊరు నడవాలంటే ఈ పుస్తకం ఎట్లుందో అట్లా నడవలసిందే. కొట్టండి చప్పట్లు. ఈ ఊరు నడవాలన్నా, ఈ దేశం నడవాలన్నా, దీన్ని పరిపాలించాలన్నా ప్రైమ్ మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా ఎవరైనా అలా వచ్చి, ఓ నా భారతమాత, భాగ్యవిధాత, అమ్మ, నీ చట్టం ప్రకారం ఈ దేశాన్ని పరిపాలిస్తామని ఒట్టు పెట్టుకోవాలి. కొట్టండి. సకల సంపదలు గల్ల దేశములో దరిద్రమెట్టుందో నాయన, దరిద్రమెట్టుందో నాయన, దరిద్రమెట్టుందో నాయన. భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదకు కొదవలేదురా, బంగారు పంటల భూములున్నది, చావులేని మరి జీవనదురా, చావులేని మరి జీవనదురా, చావులేని మరి జీవనదురా. ఈ సకల సంపదలు గల్ల దేశంలో దరిద్రమెట్టుందో నాయన, దరిద్రమెట్టుందో నాయన, దరిద్రమెట్టుందో
కులం పేరిట కుమ్ములాటలు మతం పేరిట మారణ హోమం మతం పేరిట మారణ హోమం మతం పేరిట మారణ హోమం హా! అన్నీ ఉన్నాయి గాని అల్లుని నోట్లో శని ఉన్నట్టు దరిద్రం ఎట్లుందో నాయనా దరిద్రం ఎట్లుందో నాయనా దరిద్రం ఎట్లుందో నాయనా దరిద్రం ఎట్లుందో నాయనా భలే, 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 భలే. హ! అమ్మా ఈ పుస్తకం మీ దగ్గర ఉంచుకోండి. బిడ్డలారా ఈ పుస్తకం తీసుకొని మీరు నడవండి. న్యూట్రాన్ బాంబు కూడా మీద బాంబు వేయలేదు. దిస్ ఈజ్ యువర్ జ్ఞానం. బాబ్జీ తీసుకోరు, ఇది కూడా తీసుకో. అందుకే నేను చెప్తున్నాను మీకు, సంఘం మిత్రులకు, ఇక్కడ ఉన్న గ్రామాల్లో వచ్చిన అమ్మలకు, అక్కలకు, అందరికీ వాళ్ళకందరికీ మనం చెప్తున్నాం. ఈ పుస్తకం ఇచ్చిన ధైర్యం ఏందో తెలుసా? చిన్న కొట్టాలి, డప్పు కొట్టకూడదు. ఆయన బేస్ వాయిస్తాడు. ఎలాంటి అక్కిచ్చిందో ఒక పాడు పాడి, స్త్రీకి కూడా సరిగా అక్కు ఉండాలి, నాలో సమానమైనది. మొగడు వచ్చాడు, అరే ఏం చేస్తున్నావే, పొద్దు నుండి పొద్దుమిక దాకా టీవీ చూస్తున్నావు, ఆడుతున్నావు, పాడుతున్నావు అన్నాడు. అప్పుడు ఊర్లో ఉన్నావే అన్నదట. ఇటువంటి పెద్ద పెద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఆ బిడ్డ. మా గ్రీన్ షర్ట్లు వేసుకున్న వాళ్ళకి ఎంతమంది స్మార్ట్ ఫోన్లు ఉన్నాయో చేతులు ఎత్తారు బిడ్డ. పోని ఉన్నాయి. కొట్టరా సప్పట్లు. అరే బాబ్జీ నీకు లేదురా? నాకు డబ్బా ఫోనే ఉంది అట్టిగా. డబ్బు ఫోన్ కొట్టుకో. అంటే ఎందుకు చెప్తున్నా అంటే చాలా సింపుల్గా చెప్తున్నా. కల్చరల్ ఇన్వేషన్, సంస్కృతి దండయాత్ర అన్నా. అందుగురించే ఆ కొట్లాట వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు. నేను స్మార్ట్ ఫోన్ తప్ప అని అంటలేను, చిన్న విషయం క్వశ్చన్ వేస్తున్నా. నేను వద్దురా నువ్వు వాయిస్తే మెల్లగొట్టు ప్లీజ్. ఇన్వాల్వ్ కావాలి. కథలు సత్యహరిశ్చంద్ర నాటకం ఎట్లా అవుతారో కళాకారులు అట్లా ఇన్వాల్వ్ కాకపోతే లాభం లేదు. శిగముగటాం ఎట్లా అవుతుందో, దేవుని ముక్కటోడు ఎట్లా అవుతారో అట్లా కావాలి కళాకారులు. నేనెంత స్మార్ట్గా ఉన్నాను మామ అన్నా, నేనెంత స్మార్ట్గా ఉన్నాను మామ, నాకు స్మార్ట్ ఫోన్ కొని మామ, సెల్ఫీ తీసుకొని ఫ్రేము కట్టుకొని అద్దంలో నిన్ను చూసి ముద్దు పెట్టుకుంటాను అన్నదట. నీ అమ్మ దీనికి ఇంత పెద్ద సెల్ ఫోన్ ఎందుకు రాని వీడు అనుకుంటాట. తప్పక కొనిస్తేనే పిల్ల అప్పు శానైనా అదే పిల్ల, అప్పటిదాకా నీకు కోడి పెట్ట కొనిస్తా, గుడ్డుకు గుడ్డ అవుతుంది, పిల్లకు పిల్ల అవుతుంది, ముళ్ళకు ముళ్ళ అవుతుంది, అప్పు తీరంగానే తప్పక కొనిస్తాను. ఇలాంటి ప్రశ్నించడం నేర్పించాడు అంబేద్కర్. తెచ్చి పెడితే తిని కూసుంటావు, తిన్నది అరగక పంట వంటవు మొగడో, ముద్దుల మొగడో, ఒక్క ప్రశ్నడుగు చెప్పుతావ మొగడా, ఒక్క ప్రశ్నడుగు చెప్పుతావ బావా, తెచ్చి పెడితే తిని కూసుంటావు, తిన్నది అరగక పంట అంటావు బాబో, ముద్దుల మొగడో, ఒక ప్రశ్నడుగు చెప్పుతావ బావా, చిన్ని ప్రశ్నడుగు చెప్పుతావ బావా. పొద్దు పొద్దునలే ఎక్కడ బేస్లో పాడుతున్నా ఏం కొడుతున్నావు? పొద్దు పొద్దునలేసి బాసండ్లు దోమినాను, కడిగేది కడిగినాను, ఊడ్సేది ఊడ్సినాను, బాతోరు మూల ఉంటే సబ్బుటవ్వాలు టేబుల్ మీదికొస్తే ఇడ్లీ ఊడాలైతే, నా టేబుల్ మీదికొస్తే ఇడ్లీ ఊడాలైతే, గేటు కాడికి వచ్చి టాటాటాలా చెప్తే, పిల్లలకు కనబడకుండా పిలిచి ముద్దు పెడితే. ఇప్పుడు చెప్పు, ఇడ్లీకెంత, రొట్టెకెంత, గంజికెంత, తోముడికెంత, కడుగుడికెంత, అంతా కలిపి ఎంత ఇస్తావురా మొగడో? తిని కూసుంటావు, తిన్నది అరగక పంట అంటావు బావో, ముద్దుల బావో.
నువ్వు లేకపోతే నేనే చేసుకుంటా, నేనే వండుకుంటా అంట. ఉంటే ఉండు, లేకుంటే అవగారి ఇంటికి పొమ్మన్నదట. అప్పుడు ఆఖరికి ఒక ప్రశ్న వేసింది. బాబాసాహెబ్ అడుగుతాడు, ఇట్లా అడుగుమని. చిరునవ్వు నవ్వితే సిరిమల్లే పూసింది, చిరునవ్వు నవ్వితే సిరిమల్లే పూసింది, నువ్వు చిరునవ్వు నవ్వితే సిరిమల్లే పూసింది, ఎత్తుకొని నీవు ఎగిరేసి ముద్దాడితివి, ఉత్సవయ్యంగానే నా మీద ఎత్తేస్తీవి, పాలు నెత్తూరు చేసి పెంచి పెద్ద చేస్తే, పాలు నెత్తూరు చేసి నడక నేర్పియనికి కుంటిదాన్ని అయితే, నడక నేర్పియనికి కుంటిదాన్ని అయితే, ఓహో మాట నేర్పియనికి మూగదాన్ని అయితే, బావా వరే మొగడా ఇప్పుడు చెప్పు, పాలకు ఎంత, పాటకు ఎంత, ఆటకు ఎంత, నా రక్తాన్నిచ్చి పెంచినందుకు ఎంత ఇస్తావు రా మొగడో, ముద్దుల మొగడో, ఒక్క ప్రశ్నడుగు చెప్పుతావ బావా, చిన్ని ప్రశ్నడుగు చెప్పుతావ బావా, తెచ్చి పెడితే తిని కూర్చుంటావు, తిన్నది ఎరగక పంటానంటావు బావో, ముద్దుల బావో, ఒక్క ప్రశ్నడుగు చెప్పుతావ బావా, చిన్ని ప్రశ్నడుగు చెప్పుతావ బావా, నా ప్రశ్నడుగు చెప్పుతావ బావా, నీ ప్రశ్నడుగు అది కాదురా నా కట్టే. చెప్పుతావ బావా. ఇప్పుడు నేను స్ట్రక్చర్లోకి వచ్చేస్తుంటా. హెల్త్ సరిగలేదు కాబట్టి దీని తర్వాత నీకు చాలా పాడుతాను. అధ్యక్ష, ఈ ఊర్లో ఎన్ని భూములు ఉన్నాయి, ఎంత వచ్చింది, ఎంతమంది మీ వాళ్ళు చదువుకొని ఉన్నారు, ఎంతమందికి ఉద్యోగం రాలే, స్త్రీలకు ఏమేమి వచ్చినాయి, ఆర్థిక వనరులు ఎంత వచ్చింది, 3.5 ఎకరాల భూమి ఎంత వచ్చింది, అంబేద్కర్ చెప్పినటువంటి ఏమేమి హక్కులు వచ్చినాయి, మీరు ఏం సాధించి పెడతారో అలాంటి విషయాల్ని మాట్లాడాలని నేను రిక్వెస్ట్ చేస్తూ, నేను ఇప్పటిదాకా నేను రాజకీయ పార్టీ గురించి మాట్లాడాను. చాలా సింపుల్గా చెప్పాను. మన ఊరు ఎట్లుందో చెప్తా. ఇది చాలా బాధగా ఉంటుంది, చిన్నగా ఉంచాలి, దాన్ని వాయించేది మ్యూజిక్ కూడా చాలా స్లోగా ఉండాలి. ఈ పాటలో సారా ఊరు ఇట్లుంటుంది. నేను చెప్పాలి, అంబేద్కర్ చెప్పాడు. ఆలోచన విధానం గురించి ఎందుకు చెప్తున్నా మీకంటే మీకు పుస్తకాలను చదవాలని. నా ఊరు ఇట్లుంటుందట, నిచ్చెన మెట్ల లెక్క. సైలెన్స్ బాబు, కూర్చోరు రే, నేను దండం పెడతా, కూర్చో, కూర్చో, కింద కూర్చో, ఏం పర్లేదు, దేశభక్తుడు, కూర్చో. ఊమి ఇట్లుంటుందంట, ఊరు ఇట్లుందంట. ఆయన చెప్తాడు, నిచ్చెన మెట్లకు ఉంది. ఇది మాది గొల్లవాడ, ఒక్క నిమిషం మీ గొంతులో నుండి దుఃఖరసం వీరరసం రాకపోతే కొట్టేస్తా. ఇది దుంకులాడడానికి కాదు, నేను చాలా ఈ ఊరు ఇలా ఉందంటాడు, ఏడుస్తాడు ఆయన. ఇది మాది గొల్లవాడ, ఇది అంటరాని వాడ, ఇది గాయిదొల్లవాడ, ఇది బాంచెను వాడ, ఇది చీతగల్లవాడ, ఇది గుడిసెలున్నవాడ, ఇది ఎత్తి చేసేవాడ, ఇది బతుకులేని వాడ, ఇది ఇది గాయిదొల్లవాడ, ఇది మాలల్లవాడ. కొట్టండి చప్పట్లు.
మళ్ళీ ఎప్పుడు వస్తున్నావు మీ ఊరుకు? 75 ఏళ్ళ తర్వాత వచ్చాను. అధ్యక్ష, అమ్మాయిలు కొందరికి కాల్సిన కుర్చీలు వెంట పర్లేదు, అల్లరి చేయదు పాట నడుస్తున్నప్పుడు. చాలా దుఃఖంగా పాడుతున్నాను. ఈ దుఃఖం నాది కాదు, బాబాసాహెబ్ చెప్తాడు ద స్ట్రక్చర్ ఆఫ్ ది విలేజ్ ఇట్లుంది అంటాడు. ఎంతమంది మనం చదివినాం? నీ ఇష్టం ఉన్నా లేకుండా ఇట్లుంది. ఇది మాది గొల్లవాడ, ఇది మాలల్లవాడ, ఇది సాకలల్లవాడ, ఇది మంగళల్లవాడ, ఇది కుమ్మరుల్లవాడ, ఇది సాకలల్లవాడ, ఇది ముత్తరాజు వాడ, ఇది కౌలల్లవాడ, ఇది వెనకబడ్డవాడ. 56% కొట్టండి. ఎంత గొప్ప రాసిండు చూడు. చాలా మంది అనుకుంటారు అంబేద్కర్ అంటే మాలమాదిగల గురించి. కాదన్నా, నేను చెప్పేది నేను చెప్తున్నా లేదు. ఆయన అంటాడు ఈ నిత్యం ఇట్లుంది. ఇది సాగలల్లవాడ, ఇది మంగళల్లవాడ, ఇది తెనుగొల్లవాడ. ఎవరెక్కడ పుట్టాలో మన చేతిలో లేదు. పుట్టేసినాం ఈ ఊర్లో. ఈయన ఈ ఆ కులంలో బట్టి పుట్టేసినాం. ఆయన చెప్తాడు ఇట్లా నిచ్చడం ఎట్లుందని. ఇది సౌకర్యవాడ, ఇది రెడ్డులవాడ, ఇది కమ్ములవాడ, ఇది బాపనుల్లవాడ, ఇది దొరవారివాడ. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ది విలేజ్ అంటాడు. మన ఇష్టం లేదు. ఈయన ఆ కులంలో పుట్టిండు, ఈయన కమ్మరుడు, కుమ్మరుడు, సాకలుడు, మంగళుడు. నువ్వు పొద్దుగా లేస్తేనే వాని తిట్టుడు వీని తిట్టుడు కాదు. దాన్ని మార్చడం ఎట్లా అంటాడు. కొట్రా నాయన సగనాగాన అర్థమైందా? అంతే అన్నాడు. రెండో విషయం చెప్తున్నా అధ్యక్ష, మీటింగ్ పెట్టిన మిత్రులారా వినాలి. మీ గురించే, ఏదో గద్దరు వస్తాడు డుంకులాడుతుంది కాదు. చెప్పులు చేసేది మాది గొల్లే కాదా, చెప్పులు చేసేది మాది గొల్లే కాదా, తీసేది మాది గోడే కాదా, వాడలు ఊడ్చేది మాది గోడే కాదా, డబ్బు కొట్టేది మాది గోడే కాదా, పసలను కాసేది మాది గోడే కాదా. దాట్ ఈస్ వాట్. ఎంతమంది అంబేద్కర్ నుంచి చదివినావు? బ్లూ షర్ట్ వేసుకున్న మిత్రులారా, ఇన్క్రెడిటెడ్ సొసైటీ అన్నాడు. ఇక్కడ పని కులం కలిసి ఉందని నన్ను కొట్టండి రా బాబు. ఆ చెప్పులు చేసేది మాది గోడే కాదా, జీతాలుండేది మాది గోడే కాదా, ఆ శవాన్ని కాల్చది బ్యాగరోడే కాదా, ఆ నీళ్లు గట్టేది నీరుడోడే కాదా, ఆ ఊర్లు చేసేది మన్నోడే కాదా, అంటరాని మనసులే కాదా, రెండు రెక్కలు ఉన్న వాళ్ళే కాదా, ఊరు ఆవలా ఉన్న వాళ్ళే కాదా, అంటూ ముట్టని తిట్టటోళ్ళే కాదా, పేదల్లా పేదోళ్ళే కాదా, చెట్టు భూమి లేనోళ్ళే కాదా. చెన్నా కొట్టాలి. ఆ బట్టలు ఉతికది సాకర్లే కాదా, ఆ గడ్డం గీకది మంగళలే కాదా, ఆ పుస్తలు చేసేది హౌసులే కాదా, ఆ బట్టలు నేసేది సాలే కాదా, ఆ పండ్లు దెంపది తెనుగొల్లే కాదా.
ఆ నాగలి చేసేది ఒట్లోడే కాదా, ఆ లొట్టి గట్టది గౌన్లే కాదా. అంటే ఇక్కడ ఏమంటాడంటే పని వృత్తి రెండు కలిసి ఉన్నాయి ఈ దేశంలో. మనం ఊరికనే వాడిని వీడిని తిట్టుడు, వాడు రెడ్డిగాడు వీడు బాపనోడు వాడు వీడు తిడితే మన కార్యకర్తలకు మీకు బుర్ర పని చేయదు. ఆ పని ఈ రెండు కలిసి ఉన్నాయి. ఏమనుకోదు, దండి కొట్టది షావుకారే కాదా, కత్తి బట్టది కత్తి బట్టది క్షత్రియుడే కాదా, ఈ ఊరును మింగింది దొరగాడే కాదా. వాన్ తప్పేం లేదు, భూమి అంతా వాని దగ్గర ఉంది, కొట్రా నాయనని. సగరాగా ఇప్పనా చేదిపు ఏమైపోయిందమ్మా, మాదిగో నింట్లో పుట్టి కళ్ళకేమో చెప్పు లేదు. ఇక్కడ రా నాయనా, ఏమైంది చెప్పు. బాటా కంపెనీ అగో మామని బూట్లు చూడు ఎట్లా తెలుస్తున్నాయి, కొట్రా నాయన. సాకలో నింట్లో పుట్టి సాకిరేవు బండలేదు, వాషింగ్ మిషన్ మంగలో నింట్లో పుట్టి కత్తి లేదు సబ్బు లేదు. మొన్న చెప్పిన నా పిల్లవాడికి నాకు గడ్డ పెరిగిందంటే ఆడ ఒకటి ఉందట సెలూన్, అందులో కొట్టేసిన కంప్యూటర్లో వరై టక్ టక్ నా పేరు గద్దరు, నా గడ్డ ఇంత పెరిగిందని కొట్టిన. ఆడు బటన్ వచ్చింది, గడ్డ ఉడికింద పడ్డది. కొట్టరండి. బెస్తో నీ ఇంట్లో పుట్టి వలలేదు శాపలేదు, గౌన్లో నీ ఇంట్లో పుట్టి లొట్టి లేదు చెట్టు లేదు, ఏడుపై రమ్ము కారుతుంది. ఇది మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది అంటాడు అంబేద్కర్. దయచేసి ఆయన గురించి చెప్పేది నేను, నాకు అంత ఇంత చేత కాకుండా ఎందుకు చెప్తున్నా, వీళ్ళందరినీ ప్రెసిడెంట్ సెక్రటరీ మాట్లాడనీయకుండా. ఈ విధంగా పని ఇదంతా కలిసి ఉందంటాడు. ఈ భూమి వీళ్ళ చేతిలో ఉండదంటాడు. అన్న బాబ్జీ అందుకే చదువుకోండి అన్నాడు. ఎస్సీలు ఉన్నారు, ఇలా మాదుగులారా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 35 విద్యార్థులారా, మిమ్మల్ని ఎందుకు చదువుకోమని అంటే, వరే నువ్వు ఈ నిచ్చెన పెట్టి లెక్కలేవు, నువ్వు ఇక్కడికి ఇక్కడ చదువుకో, హెచ్ఎస్సి 10th ఇంటర్మీడియట్ ఐఏఎస్ ఇక్కడ వచ్చి కూర్చో. కొట్టండి రా చాలా బీ ఎడ్యుకేట్, బీ ఆర్గనైజ్ అన్నాడు. వరే మనం అంతా చాలా గరీబోళ్ళం రా, ఒక్కొక్క వెంట్రుకంటి ఇట్లా తీసేస్తాడు, దీన్ని ఇట్లా పేనితే జడైతుంది, ఈ ఊరినే గుంజుకొని పోవచ్చు అంటాడు. కొట్టండి. బీ ఎజిటేట్ అంటాడు, తిరుగుబాటు చేయాలి. పాలి అని పసిపిల్ల మీద తల్లి ఏడ్స్తే తిరుగుబాటు చేస్తుంది. నీకు పాలు గడ్డి ఇవ్వకుండా ఆవును పాలు పెడితే ఒక్క లాత కొడతాడు, నువ్వు గుర్రం మీద ఎక్కాలంటే దాన పెట్టుకుంటే ఎత్తేస్తుంది. తిరుగుబాటు సృష్టి రహస్యం. భూమిలో నాటిన విత్తు నువ్వు బయటికి రావద్దంటే అది భూమిని చీల్చుకొని వస్తుంది. అది అంబేద్కర్ చెప్పిన తిరుగుబాటు సూత్రం. తన సొంత భార్య తనంత ప్రేమించేది ఏమే అంటే నా అమ్మగారింటికి పోతుంటది, అదే పెద్ద తిరుగుబాటు. కొట్ర నువ్వు వెనకనుకుని కాదు, నీ కర్మకు దబాయించేది రాదే. అందుకే మిత్రుల, ఈ ప్రజలు మీరందరూ, ఈ సభ నిర్వహించిన ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరూ, నేను చాలాసేపు ఇంకొంచెంసేపు ఉంటాను, ఎంతో కష్టంగా వచ్చాను, చాలా పాడగలను. అసలు పాలకుల్ని పాడి ఈ 75 సంవత్సరాల్లో ఈ నెత్తరు ధార పూసినవాడిని, మీకోసం పాడినవాడిని. నా తండ్రి అక్కడ ఉన్నప్పుడు చదివించినప్పుడు నేను ఆ పూటకు లేకుండా హెచ్ఎస్సి చదివాను కూలి చేస్తూ. తర్వాత పియూసీలో చదువుతున్నప్పుడు హోటల్లో సర్వర్గా పనిచేసేవాడిని. 77% వచ్చి ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలకు నేను ఇంజనీరింగ్లో పోయినా. మా ఊరు నుంచి ఒక్కనే ఆ ఇంజనీరింగ్ చదువుతూ, నా తల్లి చాలా గొప్పది,
సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నీవు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు సినబోయి కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబడి మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబడి ఎత్తోల వెనుకకు ఒక్కొక్క అడుగేసి నాట్లేసి లచ్చుమమ్మో లచ్చుమమ్మ నీ నడుములే ఇరిగిన లచ్చుమమ్మో లచ్చుమమ్మ సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు సినబోయి కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా ఆమెనే మా అమ్మ ఇంజనీరింగ్ చదివించింది. అక్కడ పోయిన తర్వాత నేను ఇంజనీరింగ్ వదిలిపెట్టి ఉద్యమంలోకి వెళ్ళాను. నా పసిపిల్లల్ని చూడలే, నా జీవితం అంతా ప్రజల కోసమే జీవించా. అమ్మ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన శక్తి, నేను ఎత్తినటువంటి జెండా అనేక మంది ప్రాణాలు త్యాగం చేశారు. దాంట్లో నుంచి బాబ్జీ కానీ ఇలాంటి కవులు కళాకారులు అందరూ వచ్చారు. నేను రాయని పాట లేదు, పోలీసుల మీద ప్రభుత్వం మీద రాశాను. ఆ పాటల కోసం తిరుగుబాటు చేశాను. ఈ ధైర్యం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? బాబాసాహెబ్ ఇచ్చినటువంటి చదువు అని. ఒక్కసారి నువ్వు చదివిపిస్తే జ్ఞానవంతుడైపోతాడని చెప్పడానికి వచ్చాను. జ్ఞాన యుద్ధమే గెలుస్తుందని చెప్పాను. అందుగురించే మిత్రులారా, ఏదో అడుగుతాడు ఆయనను బైక్ పిచ్చి మాట్లాడిపిద్దాం కూర్చున్నా. లేలే ఆయన రెండు కాదే, ఇప్పుడు తెల్లారిదాకా దంచి పాడతాను చూడు. దంచుకుంటే ఇప్పుడు అది ఆయన ప్రేమ. కొట్టండి రా చప్పట్లు. అప్పటి నుండి అమ్మ గుంగడేసుకుంటే ఎర్రదు కానీ పాడతలేడు ఏం రావిడు అనుకుంటున్నాడు. నేను ఇప్పటిదాకా వాడింది ఎర్రజెండనే. కొట్టుంటారు చప్పట్లు. ఎర్రజెండా అంటే తిరుగుబాటు అని. అందుగురించే మిత్రులారా, నేను ఇప్పుడు చెప్పేది ఇప్పటిదాకా తిరుగుబాటు గురించి. మార్క్స్ జ్ఞాన సిద్ధాంతం, అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ జ్ఞాన యుద్ధం రెండు కలపాలని చెప్పాను. అదే కొట్లాడుతున్నా. ఆయన అన్నట్టు ఎర్రజెండ ఎర్రజెండనీయలో ఎర్రెర్రనిది జెండనీయలో ఎర్రజెండనీయలో ఎర్రెర్రనిది జెండనీయలో. ఈ ఎర్రజెండను బ్లూ జెండను కలపడమే ఈ దేశంలో ఉన్న విప్లవం. కొట్టబిడ్డ బ్లూ జెండ. అందుకే మిత్రులారా, అమ్మలారా, తల్లులారా, పాటలు పాడడానికి ఎన్నైనా పాడగలం. చక్కనైన బొమ్మ మా ఇంటిలో ఉన్నదమ్మ, దాని పేరమ్మ చీపురుగట్టనమ్మో. చీపురుగట్ట మీద కూడా రాశాను. ఒకనాడేమో వయసులోనగాది వీళ్ళంతా ఆడుతాది, ముసలితనములోన బాత్రూము అడుగుతాది, సచ్చే ముందు భోగి మంట వెలుగునిస్తదమ్మో, అది సక్కనైన బొమ్మ చీపురుగట్టనమ్మ. ఒకనాడేమో నా మొగడు లేనప్పుడు అద్దుమరాత్రిలో దర్వాజ తెరిచి చూసే ఆ ఇసపు గుడ్లోడు ఇగిలిచ్చి చూడగానే వాళ్ళంతా నాది మంది అటు ఇటు చూస్తుంటే దర్వాజ పక్కనున్న చీపూరు గట్టనమ్మ నీ తోడు ఉంటనంది. చీపూరు తీసుకొని వని సింగారియబోతే వాడు గోడ దుంకబోయి గోతీల పడ్డడమ్మ. ఎర్రజెండ పాట అంటే ఇదేరా తిరుగుబాటు అని చెప్తూ చివరిగా నేను పడుస్తున్న పొద్దు ఈ వాళ్ళు ఎవరో మాట్లాడిన తర్వాత పాడతాను. చివరికి ఒక పాట పాడి ఇక్కడ నుండి వెళ్తాను. అమ్మలారా, ఈ సమయం తీసుకొని ఈ స్టాచ్యూను ఇనాగ్రేషన్ చేసిన అందరికీ, అన్ని పార్టీలకు, కళాకారులకు, మా ప్రజలకు అందరికీ పాదాభివందనాలు చెప్తూ, ఇప్పుడు అధ్యక్ష మీరు వచ్చి పెద్దల్ని గౌరవించి వాళ్ళు మాట్లాడాలని, అప్పటి వరకు దాకా 2 నిమిషాలు నేను కొంత రెస్ట్ తీసుకుంటాను, మీరు వాళ్ళని కూడా వినాలి. చివరిగా మన ఊరికి వచ్చిన మళ్ళీ ఎన్నడొస్తానో జీవితంలో 25 ఏళ్ళ కిందటే తుపాకు గుళ్ళు తీసుకున్న నేను, మన మిత్రులు, ఆయన పేరేంటి వెంకటస్వామి, పాపం చాలా చాలా రోజుల నుంచి సాగించుంటాడు. కాబట్టి ఈ స్పీచ్ కూడా వినాలని మనవి చేస్తున్నా. నేను అంత ఇంట్రడక్షన్ ఇచ్చాను మీకు. ఏ రాజకీయ పార్టీలో ఎవరి గురించో పోలే. అటువైపు పోతే
అటువైపు పోతే ఈ గ్రౌండ్ అది కాదు, వాలీబాల్ గ్రౌండ్లో వాలీబాలే ఆడాలి. కాబట్టి అంబేద్కర్ అనే వాళ్ళు ఎవరు అని చెప్పడానికే నేను చెప్పాను. చాలా పాటలు పాడేది ఉంది. నేను లాస్ట్గా పొడుస్తున్న పొద్దు మీద పాట పాడి దాన్ని వివరిస్తాను. బాబ్జీ అప్పుడు దాకా మీరు స్టార్ట్ చేయండి ప్లీజ్. క్విక్ క్విక్. ధన్యవాదాలు సార్. అట్లా ప్రజల్లో ఉండి ప్రజల పక్షాన నిలిచి ప్రజల కోసం పోరాడి ప్రజల గొంతుకైనటువంటి ప్రజా యుద్ధ నౌక మన కోసం అంబేద్కర్ గారి కోసం వారి జయంతి ఉత్సవాల్లో భాగంగా మన ఉల్లంపల్లి గ్రామ అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇంత చక్కటి కార్యక్రమానికి నిర్వహణ పర్యవేక్షణ జైరిపోతుల వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వారు వచ్చేసి ఆటపాటతో మన కార్యక్రమాన్ని ఇంకా కనువిందు చేశారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు ధన్యవాదాలు సార్. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు శ్రీ జైరిపోతుల శ్రీనివాస్ గారు, అంబేద్కర్ యువజన సంఘ గ్రామ అధ్యక్షులు కూడా వారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ముఖ్య అతిథులుగా శ్రీ గద్దర్ ప్రజాహితనౌక గారు కూడా వచ్చేశారు, మనల్ని కనువిందు చేశారు. మనకి ఇంకా కార్యక్రమం వారు నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత ప్రత్యేక గ్రామ సర్పంచ్ గారు చెప్పేలా మమతా శ్రీనివాస్ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఉన్నారు. వారు కూడా వారికి కేటాయించినటువంటి ఆ వేదిక ముందుకు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మీరందరూ కూడా నేను పిలవగానే వారందరూ కూడా అంబేద్కర్ గారికి పూలమాల కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు జైరిపోతుల శ్రీనివాస్ గారు, గ్రామ సర్పంచ్ చెప్పేల మమతా శ్రీనివాస్ గారు, జడ్పీటీసీ శ్రీ గీకూరు రవీందర్ గారు, ఎంపీపీ కొత్త వినీతా శ్రీనివాస్ రెడ్డి గారు, ఎంపీటీసీ రాగుల రమేష్ గారు, విశిష్ట అతిథులు ఎస్ఐ కొత్త తిరుపతి గారు, తర్వాత నీట్ ప్రొఫెసర్స్ కోల ఆనంద్ గారు, కోల రవీంద్ర గారు రాలేకపోయారు. తర్వాత గౌరవ అతిథులు సర్పంచులు బోయిని శ్రీనివాస్ ఒగులాపూర్ గారు, జగ్గుల రవీందర్ ముదిమాణిక్యం గారు, బెజ్జంకి లక్ష్మణ్ చిగురుమామిడి గారు, వీరందరూ కూడా వెళ్ళి అంబేద్కర్ గారికి పూలమాల కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సింది. ఒగులాపూర్ ఉప సర్పంచులు కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, పాలకేంద్రం చైర్మన్ కొత్త తిరుపతి గారు, మాజీ సర్పంచ్ కొత్త కైలాసం గారు, ఉల్లంపల్లి వార్డు సభ్యులందరూ, అంబేద్కర్ సంఘ కమిటీ సభ్యులందరూ కూడా, తర్వాత సిపిఐ టిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చినటువంటి కోయడ సృజన్ కుమార్ గారు, సిపిఐ నాయకులు బూడిద సదాశివ గారు, వీళ్ళందరూ కూడా వెళ్ళి ప్రపంచ మేధావి అయినటువంటి అందరి గుండెల్లో ప్రపంచానికి వెలుగునిచ్చినటువంటి స్ఫూర్తి ప్రదానం కొనసాగుతుంటుంది. అంబేద్కర్ గారి ఆశయాల కోసం అడుగు ప్రత్యేక జై భీములు తెలియజేస్తున్నాం. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఏటా నిర్వహిస్తున్నటువంటి అంబేద్కర్ గ్రామ కమిటీ ఉల్లంపల్ల శాఖ వారికి, ముఖ్యంగా దీనికి వెన్నెముకై నిలిచి కార్యక్రమ నిర్వహణ పర్యవేక్షకులు జైరిపోతుల వెంకటస్వామి గారికి, గ్రామ ప్రజలకు, అంబేద్కర్ వాదులకు, అంబేద్కరిజాన్ని వంట పట్టించుకొని అనుక్షణం తప్పిస్తూ సమాజం కోసం వారి ఆశయాల్ని ప్రజలకు తీసుకుపోవడం కోసం ఇప్పుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పూలమాల కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఇవాళ మన కోసం వేలాది మంది కళాకారులను తయారు చేసి వేలాది మందిని ఉద్యమం వైపు నడిపించి ప్రజల పక్షాన నిలిచి హుస్నాబాద్ 1వ నెంబర్ కౌన్సిలర్ డాక్టర్ నళినీదేవి గారు, డాక్టర్ రవి గారు కూడా వచ్చేసినటువంటి అత్యున్నత మహానుభావులు అందరూ కూడా పూలమాల కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా పేరున మీ అందరికీ కోరుతున్నాం. ప్రజల పక్షాన నిలిచి పోరాడినటువంటి మహాయోధుడు, అంబేద్కర్ అడుగుజాడల్లో అనునిత్యం పయనిస్తూ పరుగు తీస్తున్నటువంటి యోధుడు, ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారు మన ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వారికి పాటల కోట, పాటల ఊట చెలిమే. పోరాటం అంటేనే గద్దర్ అంటేనే పోరాటం, అదందరికీ మనకు కూడా తెలుసు. బాల శిక్షలో ఎంత అక్షరాలు మనం చిన్నప్పుడు చదువుకున్నామో, చిన్నతనం ఉండే ఆ బాల శిక్షలో గద్దర్ పేరును చదువుకున్నాం. ఇవాళ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి రచనా కమిటీ అధ్యక్షుడైనట్టుగా నిలిచిపోయాడు. ఆ కార్యక్రమాన్ని గొప్పగా నడిపించుకుంటున్నాం. చెప్పేల శ్రీనివాస్ గారిని కూడా అంబేద్కర్ గారికి పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నా.
అలానే వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మేము మా ఉల్లంపల్లి అంబేద్కర్ సంఘం తరఫున, కమిటీ తరఫున, గ్రామ తరఫున, అందరి తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పూలమాల వేయవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి యొక్క 130వ జయంతి ఉత్సవాల్లో పూలమాల కార్యక్రమంలో పాల్గొనగా కోరుతున్నాం. ఇంకా మనకు మన ముఖ్య అతిథి వార్డు సభ్యులందరూ కూడా ఉప సర్పంచులు పాల కేంద్రం వారు, ఇక్కడికి వచ్చినటువంటి వివిధ పార్టీ నాయకులు దండం పెట్టేసి ఒకరు ముగ్గురా అంటే ముగ్గురు మాట్లాడతారా? ఓకే. కొట్టల్లా మనం ఒక ముగ్గురిని అనేది భావించకుండా ముగ్గురిని మాట్లాడిద్దాం. ఎందుకంటే మనం ఇక్కడ అంబేద్కర్ని స్మరించుకోవడం కోసం వారిని మరొకసారి అమ్మా పేరు? మీరు ఈ ఊరు గ్రామ సర్పంచ్. ఈ ఊరు గ్రామ సర్పంచ్ మొగలు కావాలి కానీ ఆడలు ఎట్లా అయినరు? కొట్టరు సపోర్ట్. అంబేద్కర్ గారి రాజ్యాంగ పథకం ఈరోజు కొట్టండి, ఎంత మంచి మాట. లేకపోతే మన మొగలు ఆడ మనిషిని సర్పంచ్ కానిస్తారు బిడ్డ. ఈ ఊర్లో దగ్గర పెట్టుకోమా. ఈ ఊర్లో ఎంతమంది జనాభా ఉన్నారు? 1132. వెరీ గుడ్. ఎన్ని ఎకరాల? ప్లీజ్ కమ్. ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఉన్నది భూమి. అమ్మ నీకెంత ఉంది భూమి? 5 ఎకరాలు. మనకు ఇక్కడ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు 3.5 ఎకరాల భూమి ఇస్తారన్నారు. ఏమైనా మంచినవా? ఓకే. అంటే ఉంటాయి కదా. నీళ్ళు ఏమైనా వచ్చినాయా? రావాలి. పెన్షన్లు ఏమైనా ఇస్తున్నారా? నాయన సల్లవాడు. గౌరవైన ముఖ్యమంత్రి గారు మా సర్పంచ్ గారు ఇప్పుడు మాట్లాడుతున్నది. ఆమె ఏమేమి అడుగుతుందో అన్నీ ఇవ్వగలరని విజ్ఞప్తి చేస్తున్నా. కొట్టండి సర్పంచ్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఉల్లంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గద్దరన్న, ప్రజా గాయకుడు, యుద్ధ నౌక మనకు విచ్చేసినటువంటి గద్దరన్న గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి ఎంపీపీ మేడం గారు మరియు జెడ్పీటీసీ సార్ గారికి మరియు వివిధ పార్టీల నాయకులకి మరియు అన్ని గ్రామాల నుండి విచ్చేసినటువంటి నాయకులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారు ఒక కారణ జన్ముడు. ఎందుకంటే ఆయన అసలు ప్రపంచ మేధావి. ఆయన 16 డిగ్రీలు చదివినటువంటి గొప్ప మేధావి. ఇప్పటి వరకు ఆయనను బీట్ చేసి అంత చదివింది అయితే ఎవరు లేరు. ఈరోజు చదువు ఒక్కటే మనకు విజ్ఞానాన్ని పెంపొందిస్తుందని చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మనకి రాజ్యాంగం అనేటువంటి గొప్ప గ్రంథాన్ని మనకు అందించినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన మనకు అంత మేధావిని అధిరోహించి మనకు రాజ్యాంగాన్ని అందించినటువంటి వ్యక్తి. అంటే వ్యక్తి ఎదగాలి అనేటువంటి సంకల్పం ఉన్నప్పుడు ఎలాంటి శక్తులు కూడా ఆపలేవన్నమాట. అప్పుడు ఉన్నటువంటి ఆ కాలంలో కూడా ఆయన మనకి ఎదిగి చూపెట్టిండు. మనకు ఒక స్ఫూర్తిదాతగా నిలబడి ఈరోజు మన గ్రామ మధ్యంలో నిలబడి మనకి గొప్ప వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మనకు రాజ్యాంగాన్ని రాసి మనకు దాంట్లో ఉన్న రిజర్వేషన్లు కల్పించి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి అసమానతలకు లోను కాకుండా అందరితో సమానంగా ఉండాలనేటువంటి గొప్ప సంకల్పం పెట్టుకొని మనల్ని ఈరోజు మనం ఎలాంటి వివక్షతకు గురి కావద్దని చెప్పేసి మనకు ఒక స్ఫూర్తిని. తొందర 2-3 మాటల్లో మీ ఉపన్యాసం ముగించండి. ఇప్పుడు ఎంపీపీ కొత్త వినీతా శ్రీనివాసరెడ్డి గారిని వచ్చి 2 విషయాలు మాట్లాడవలసింది కోరుతున్నాం. ఎంపీపీ కొత్త వినీతా శ్రీనివాసరెడ్డి గారు గట్టిగా చెప్పండి కొట్టండి. తర్వాత జెడ్పీటీసీ గారు శ్రీ రవీంద్ర గారు వచ్చేసి కూడా 2 విషయాలు మాట్లాడతారు. తర్వాత యథావిధిగా కార్యక్రమం నడుస్తుంది. ఎంపీపీ కొత్త వినీతా శ్రీనివాసరెడ్డి. ఈరోజు మనం చిగురు మామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో
మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రజా గాయకుడు ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుని ప్రజాకవిగా యుద్ధ నౌకగా పేరు సంపాదించి మరి 75 సంవత్సరాలుగా ప్రజల పక్షాన పోరాడుతున్న గౌరవనీయులైన గద్దర్ గారు, మరి మన గౌరవ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు సభ్యులు, ఉల్లంపల్లి గ్రామ సర్పంచి, మరి గౌరవ జెడ్పీటీసీ గారు మరియు గ్రామ ప్రజలకు అందరికీ కూడా ఈ రోజున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మనము ఈరోజు ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. రాజ్యాంగ నిర్మాతగా, మరి ప్రముఖ న్యాయవాదిగా, రాజకీయవేదిక, సంఘ సంస్కర్తగా, ప్రజలలో ఒక మార్గదర్శకుడిగా ముద్ర వేసుకున్న మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ఎంతోమందికి మార్గదర్శకులై వారి దిశానిర్దేశం కుల మత నిర్మూలన అనే పద్ధతిలో వారు ఎన్నో పోరాటాలు సల్పి ఈరోజు మనందరికీ మార్గదర్శకులుగా అయ్యి రిజర్వేషన్ కల్పించడం వల్లనే ఈరోజు మహిళల్లో చైతన్యవంతులు తీసుకొచ్చి మాలాంటి మహిళలకు కూడా రిజర్వేషన్ ద్వారా పదవులను కట్టబెట్టి మరి మహిళలు చైతన్యవంతులు చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళలో నిరక్షరాస్యతను నిర్మూలించాలనే ఉద్దేశంతో ప్రజలను నిరక్షరాస్యత నిర్మూలించి ఉత్తేజవంతులు చేసినట్టయితే మనం ఎదుర్కొంటున్న సమస్యలను మనము బతుకుల నడుమా పుట్టినాడు అంబేద్కరుడు అంబవాడలోనా. బతుకుల నడుమా బహుజన బతుకుల నడుమా పుట్టినాడు అంబేద్కరుడు అంబవాడలోనా. రామోజీ భీమాబాయి పుణ్య దంపతులే వీరుడు అంబేద్కర్కు జన్మనిచ్చారే. బతుకుల నడుమా బహుజన బతుకుల నడుమా పుట్టినాడు అంబేద్కరుడు అంబవాడలోనా. రామోజీ భీమాబాయి పుణ్య దంపతులే వీరుడు అంబేద్కర్కు జన్మనిచ్చారే. బతుకుల నడుమా బహుజన బతుకుల నడుమా పుట్టినాడు అంబేద్కరుడు అంబవాడలోనా. ఏప్రిల్ 14న పుట్టిన రోజంట దళితుల అందరికీ పండగ రోజంట. బతుకుల నడుమా బహుజన బతుకుల నడుమా పుట్టినాడు అంబేద్కరుడు అంబవాడలోనా. ప్రజల మధ్యలో ఉండేవాడు. మరి అంబేద్కరిస్ట్ అయినటువంటి వారు వచ్చేసి 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు చిగిరిమాడి మండలం ఒక కుగ్రామం, ఒక చిన్న గ్రామంలో ఇంత పెద్ద ప్రోగ్రాము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 130వ జయంతి ఉత్సవాలను ఇంత ఘనంగా నిర్వహిస్తూ మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక ప్రజలను కూడా చైతన్యం తీసుకురావాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో గతంలో కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ అదే మాదిరిగా ఈ సంవత్సరం ఈరోజు కూడా అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు సోదరుడు
జేరిపోతుల వెంకటస్వామి అన్నకు ముందుగా నేను ప్రత్యేకమైనటువంటి జయభీములు కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే సోయి మన లోపల ఉండడమే కాదు, మనలో ఉన్నటువంటి సోయిని 10 మందికి తెలియజేయాలి. 10 మందికి తెలియజేస్తే 10 మందిలో ఇద్దరినే చైతన్యం అవుతారనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో. ఎందుకంటే మిత్రులతోటి మేము చాలా సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఈ చిగురుమాడి మండలానికి సంబంధించినటువంటి స్థితిగతులు కానీ, ఇక్కడటువంటి ప్రజల పరిస్థితులను కానీ, దళిత బహుజనుల యొక్క ఆక్రోషం కానీ, ఆవేదన కానీ, బాధలను కానీ ఎన్నో సందర్భాల్లో ముచ్చరించుకునేటువంటి ఒక సందర్భాన్ని ఇవాళ వేదిక మీద, అందులో ప్రజా యుద్ధ నౌక తన జీవితాన్ని ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేసి వెనులో 5 బుల్లెట్లు దింపుకొని ఈరోజు ఆ వయసులో కూడా ఈ మారుమూల గ్రామానికి విచ్చేసి ఇక్కడటువంటి ప్రజల్లో ఒక చైతన్య స్ఫూర్తిని నింపాలన్నటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి పెద్దలు, నాకు పితృ సమాడు ఏది గౌరవనీయులు పెద్దలు గౌరవనకు గద్దరన్నకు ఈ యొక్క సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా స్థానిక సర్పంచ్ గారు, అదేవిధంగా ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో భూగోళం పుట్టుక కోసం రాలిన సురకున్నాలెన్నో మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో చల్లని సముద్ర గర్భం దాచిన పడవలెంతో, ఆ నల్లని ఆకాశములో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడవలెంతో. మానవ కళ్యాణం కోసం మనమోటి అర్థం ఎంతో తన రక్కస కరాలు. మీ అందరి మధ్య మా గద్దరన్న బాబ్జన్న గార్ల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. నీ తెలివి, నీ త్యాగం, మీ సహనం, మీ సాహసం. నీ తెలివి, నీ త్యాగం, మీ సహనం, మీ త్యాగం లేకుంటే మేము ఏనాడో బుక్కైపోతుంటిమో. ఈ భరత భూమిలోనే మసి బుక్కైపోతుంటిమో. ఏమిస్తే తీరునయ్యా నీ రుణము, మేము ఏం చేస్తే తీరునయ్యా నీ రుణం. నీ బొమ్మ పెడితే తీరునా, నీకు దండలేస్తే తీరునా, నీ జెండలు ఎగరేస్తే తీరునా. మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీలా కూసుంటే తీరునా. బాబా అంబేద్కర, బడుగులకు భాస్కర, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. బాబా అంబేద్కర, బడుగులకు భాస్కర, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. బాబా
అంబేద్కర అడుగులకు భాస్కర మీరే రాకుంటే మేమెట్లా బ్రతుకుతుంటిమో బాబా అంబేద్కర అడుగులకు భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో మీరే రాకుంటే మేమెట్లా బ్రతుకుతుంటిమో మీరే రాకుంటే మేమెట్లా బతుకుతుంటిమో మనువాదపు సిద్ధాంతం మంటల్లో గనక కాల్చకుంటే అగ్రకులపు అహంకారమటో ఇటో తెలుసుకుంటే మన జాతి మనుగడ కోసం బహుజన జాతి మనుగడ కోసం అడుగు వేయకపోతే జ్యోతిరావు సావిత్రిబాయి పూలే అడుగు జాడ నడవకపోయుంటే మన దేశపు రాజ్యాంగాన్ని ఈ భారత రాజ్యాంగాన్ని మీరు గనక రాయకపోయుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మీరే గనక లేకుంటే మేము ఏమైపోతుంటిమో బాబా అంబేద్కర బడుగులకు భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో బాబా అంబేద్కర బడుగులకు భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో మీరే రాకుంటే మేమెట్లా బ్రతుకుతుంటిమో మీరే రాకుంటే మేమెట్లా బతుకుతుంటిమో ముట్టికి తాటాకు గట్టి ఊరేగించారేమో చచ్చిపోతాడు ఎప్పుడు పుడతాడో తెలియదు కాబట్టి మనం ఉన్న పేర తరాత వచ్చే తరాలైనా కూడా అంబేద్కర్ మనవాడు అందరం చేయాలి అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వాలనేటువంటి దాని మీద మరి ప్రజా యుద్ధనౌక గద్దరన్న గారికి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆయన ద్వారా అనేక మంది లక్షల మందికి మెసేజ్ ఇచ్చినటువంటి మహనీయుడు. ఒక రాస్తే పుస్తకం కన్నా గొప్పగా ఉంటుంది కాబట్టి ఆయన ద్వారా ఒక మెసేజ్ ఇప్పించాలనేదే మా ప్రధానమైన ఉద్దేశంతో ఇక్కడికి ప్రతిసారి కూడా ఒక మంచి గుర్తింపు ఉన్న మేధావులను తీసుకొచ్చి ఆ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అతిథులందరూ కూడా ఎవరు కూడా అన్యత భావించద్దు. సమయభావం సంవత్సరానికి ఒకసారి జరిగే కార్యక్రమం కాబట్టి ఎవరు కూడా ఆలస్యం అవుతుందనే దాన్ని భావించద్దు. అన్నగారు ఒకవేళ వెళ్ళిపోయినప్పటికీ కూడా మిగతా కళాకారులు ఉంటారు. అతిథులందరికీ కూడా సన్మానం ఉంటుంది. పక్కనే భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరు కూడా మీరందరూ కూడా అతిథులు అన్నగారు వెళ్ళిపోయినా పర్వాలేదు, అన్నగారు వెళ్ళిపోతారు, ఇంకొక 2 పాటలు పాడి వెళ్ళిపోతారు. కానీ మీరు అందరూ మాత్రం భోజనం చేసి సన్మానం స్వీకరించి వెళ్ళాలి. ఈ గ్రామస్తులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే అంబేద్కర్ అందరు వాడని చెప్పడానికి కోసమే దీన్ని ఈ కార్యక్రమాన్ని ఇట్లాంటి కార్యక్రమాలు ఈ ప్లేస్లో నిర్వహించడం జరుగుతుంది. దయచేసి ఏ జాతిని కానీ ఏ కులాన్ని కానీ మేము ఎవరిని కానీ కించపరచాలనే ఉద్దేశం లేదు. ఇదేమో రాజకీయ ఓట్లు కావు. ఈరోజు మేము ఎవరితోటో మీ వేదికలు నిర్వహించడం వల్ల మాకేం ఓట్లు వచ్చేది లేదు, మేము దాని ద్వారా మేము పొందేదేం లేదు. కానీ ఒక చరిత్రను తెలుసుకోవాలి. ఒక మేధావులతోటి మనం జ్ఞానాన్ని పెంపొందించుకొని రేపు వచ్చే తరాలకైనా కూడా ఈ ఇట్లాంటి కార్యక్రమాలను ఇంకింత మరింత అభివృద్ధి చేయడానికి తోడ్పాటు అందిస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తామనే విషయాన్ని గ్రామంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు అన్ని కుల సంఘాలకు ప్రత్యేకంగా తెలియజేయడం జరుగుతుంది. దయచేసి అతిథులందరూ కూడా అన్నగారు వెళ్ళిపోయినా కూడా ఎవరు కూడా దయచేసి ప్రజలు కూడా ఎవరు వెళ్ళిపోతూ కళాకారులందరూ మిగతా వాళ్ళందరూ కూడా సేమ్ ఐస్టీస్ ఉంటారు, అందరూ కూడా ఉండాలనేది ప్రత్యేకంగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ కార్యక్రమం అధ్యక్షుల వారిని నడిపించాల్సిందిగా కోరుతున్నాం. మార్క్స్ ఒక మంచి మాట అంటారు. అదే మాట మనం కూడా అంటాం. మాటలు కోటలు దాటితే కానీ కాలు తంగలు దాటే. ఆయన ఒక మాట అంటాడు కవులు కళాకారుల, ద ఫిలాసఫర్స్ ఇంటర్ప్రిటెడ్ ది వరల్డ్ బట్ ది క్వశ్చన్ ఈజ్ హౌ టు చేంజ్ ఇట్. కాబట్టి ఆ మార్పు కోసమే మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. దాని యొక్క ఏంటిదేని చెప్పగలుగుతాం, కానీ దాన్ని మార్చాలి. ఆ మార్చే శక్తి ప్రజలలో ఉంటుంది. రెండవది చిన్న గీత అని కాదు, దాని కింద ఒక పెద్ద గీత గీయాలంటాడు.
అప్పుడు అది చిన్నగా అయిపోతుంది. మిత్రులారా, మీ పాటలను వింటుంటే చాలా ఆనందంగా ఉంది. బిడ్డలారా, రేపటి కాలం మీదే. ఈ పిల్లలందరినీ తయారు చేయాలి. ఈ ప్రపంచం 3 యుద్ధాల్లో మునిగిపోయింది. ద కల్చరల్ ఇన్వేషన్ నీ బుర్రను పాడు చేయంటది. దెన్ ఎకనామికల్ ఇన్వేషన్ అంటే ఆర్థికమైనటువంటి దండయాత్ర. దెన్ పొలిటికల్ ఇన్వేషన్ అంటే రాజకీయమైన దండయాత్ర. అక్కడ ఉన్నాం మనం ఈ ఊరు. ముందు నీ బుర్రను పాడు చేయి, దాని తర్వాత ఆర్థికంగా కరెక్ట్ చేయి, రాజకీయంగా దాన్ని అధిక్షుదించుకోమంటాడు. ఇంకో ఫిలాసఫీ చెప్తున్నారు. అంటే నేను పాలిటిక్స్లోనా ఫిలాసఫీలో పోదు. అలా పాడి ఈ ప్రాంతంలో తిరగని ఊరు లేదు. అజ్ఞాతంలో అయితే జ్ఞాతంలో అయితే ఈ 75 ఏళ్ళు నేను తిరిగిన ఇంచ్ భూమి కూడా ఈ తెలంగాణలో ఈ అడవి ప్రాంతం లేదు. నాతో పాడిన వాళ్ళు, ఆడిన వాళ్ళు 32 మంది మేము స్టార్ట్ అయితే 30 మంది అమరవీరులు అయిపోయారు. సగనాగా ఆనా 32 మంది 69లో పాడడం సురువు చేస్తే 30 మంది అమరవీరులు అయిపోయారు. చెప్పడం కాదు, అలా నడిచా. ఇప్పటికీ భారతదేశంలో, రాజ్యంలో, గ్రామంలో అది భౌతిక శక్తిగా మారిపోయింది పాట. అందుకే మనం అంబేద్కర్ నుంచి ఆ శీలం అనేది నేర్చుకోవాలి. ఇంతకుముందు చెల్లెళ్ళు మిత్రుడు మాట్లాడారు చక్కగా అంబేద్కర్ యొక్క ఫిలాసఫీ. ఇక్కడ సమస్యలంది మనం ఎట్లా ఆచరణ పెట్టాలని చదువుకున్న ఒక ఎస్సీ తన పక్కకు ఉండేటటువంటి వాళ్ళకి చదువు నేర్పాలని నుండి మొదలు పెట్టాలి. దాట్స్ మై పాయింట్. రెండవది, ఇప్పుడున్న దశలో ఈ అన్టచబుల్స్ అందరినీ చాలామంది అంటారు బ్రిటిష్ వాడు వచ్చి డివైడ్ చేసి పాలించడానికి కాదు. అది చాలా తప్పు. మనం ఆల్రెడీ డివైడ్ అయిపోయినాం, వాడు పాలించాడు. కారణసిద్ధం మనం డివైడ్ అయిపోయినాం 7,000. అందుగురించి నేను ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చాను ఇవాళ కూడా పత్రికకు. ఇక్కడ నుండి ఇక్కడ ఉన్న అంటరాని వాళ్ళని, ఈ పైన ఉన్న వాళ్ళని మనం అనేకంటే ఇక్కడ ఉన్న అనేకంటే మనం ఏం చేయాలి, తీసుకో ఏం చేయాలి అదే నేను. అందుకని నేను పాట ఐ కెన్ సింగ్. తుపాకులకి ఏదో నడిచాను, ఎవరినైనా కానీ పాడగలను. పాట చాలా బాగా పాడుతున్నారు కళాకారులు, మా బాబుతో కలిసి. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఫిలాసఫర్స్ ఇంటర్ప్రిటెడ్ ది వరల్డ్, బట్ ది క్వశ్చన్ ఈజ్ హౌ టు చేంజ్. దీన్ని ఇలా మార్చాలి. ఆయన చెప్పేది దీన్ని ఇచ్చినట్ల వ్యవస్థను ఇట్లా మార్చాలి, రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా. అంత ఈజీ కాదు. అయితే ఇక్కడున్న వాళ్ళు ఏం చేయాలి మరి? ఇక్కడున్న వాళ్ళు మొట్టమొదట ఈ 35 మంది షెడ్యూల్ కాస్ట్ అంటే ఎస్సీ అంటే ఆ షెడ్యూల్ వచ్చిందని చెప్తాడు అంబేద్కర్. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకే జాతిగా పరిణామం చెందాలని నేను పిలుపునిస్తున్నాను. అందుగురించే నా పేరే పెట్టుకున్నా, గద్దర్. ప్రజా యుద్ధ నౌక, వీరుడు, అది, దొంగ, లంగ, నక్సలైట్ అవన్నీ పక్కకు పెట్టా అంటారు, నిందలేని తెలియదు. నేనేం డిక్లరేషన్ ఇచ్చినా గద్దర్ యు అన్నా అంటే నేను అంటరాను అని పేరు పెట్టుకున్నాను. కొట్టండి. దట్ ఈస్ ది ఫార్మేషన్. ఆ ఫార్మేషన్ జరగకుండా మనం ఎన్ని పాటలు పాడి ఎంత మ్యూజిక్ కొట్టి ఏం చేసినా అది చాలా గొప్పది, చాలా గొప్ప కళాకారులు. మనలో మార్పు ఎక్కడి నుండి వస్తుంది అనేది మార్చడం అనేది ఇట్లుండేటటువంటి నిచ్చెన మెట్లని ఈ విధంగా ఈక్వేషన్ చేయాలి. పెద్దలు చెప్పినట్టు పూనా ఒడంబడికలు ఇట్లా 1 man 1 vote వచ్చినప్పుడు ఆ పూనా ఒడంబడిలో మహాత్మా గాంధీ ఎర్రవాడలో చేసినప్పుడు మా మనుషుల్ని మేము 2 ఓట్లు ఉంటాయి, మా నాయకుని మేమే ఎన్నుకుంటాం అనేది ఇట్లా సక్సెస్ అయినట్టయితే నీ పార్లమెంట్లో, అసెంబ్లీలో మనల్ని రైజ్ చేసేవాళ్ళం. కానీ ఆ పార్టీ తరఫు నుంచి ఉన్నటువంటి మొత్తం ఎంపీలు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఎస్సీ ఎస్టీ ఎంపీలు కలిసి 135 మంది ఎంపీలు ఉన్నారు. గడగడలాడించాల్సింది పార్లమెంటును.
దట్ ఈస్ ది క్వశ్చన్ మై పాలిటిక్స్. 135 మంది ఎస్సీ ఎస్టీలు ఎంపీలు ఉంటే ఆ పార్లమెంట్లో ఇంత అన్యాయం ఇంత దౌర్జన్యం జరుగుతూ ఉంటే అక్కడ నుండి నీకు వచ్చిన వాళ్ళు ఉంటారు. అందుకే చాలా బ్యూటిఫుల్గా చెప్తాడు అంబేద్కర్, ఓ అంటరాని వాడా, నువ్వు ఒక చెయ్యి పైనున్న వాళ్ళకి, ఇక్కడ కూడా చాలా బుద్ధిమంతులు ఉన్నారు, రెండో చెయ్యి నీ పాతాళం ఉన్న వాళ్ళకి ఇవ్వమన్నారు. దిస్ ఇస్ ది పాయింట్. వాళ్ళు మాట్లాడారు చాలా మంది కులంలో. ఆయన అంటాడు నాకు చదువు నేర్పించిన వాళ్ళు అంటే చాలా మంది రాయరు, చాలా విషయాలు రాయలే చరిత్ర. తమ్ముడు చాలా మంచిగా చెప్పాడు. అందుకే రట్టు ఆయన చనిపోయే ముందు నువ్వు ఏం చేసినావు నన్ను కూడా అడుగుతుంటారు. 75 ఏళ్ళు అసలు నెత్తురు దారపోసినని చెప్పాను, తుపాకులకు ఎదురు నడిచానని చెప్పాను. ఒక్కసారి ఇప్పుడు నేను నా కలం గంట మిప్పితే 75 ఏళ్లలో అలా నడిపించిన అని చెప్పాను. కలుగుతుంది ఇలా అలా నడిచిపోతుంటే ప్రజలు. ఎందుకు గొప్పతనం ఆయన కాదు, ప్రజల పక్షమైన. అందు గురించి నేను ఇక్కడ దళితుల కోసం అంటరాని వాళ్ళ గురించి చెప్పేది ఏంటంటే, నా మిస్సెస్ నా అనుభవం మీద ఒక అంబేద్కర్ తిరిగినటువంటి నా తండ్రి ఇచ్చినటువంటి జ్ఞానంతో చెప్తున్నాను. నువ్వు ఇక్కడ ఉండేటటువంటి వీళ్ళందరినీ ఐక్యం చేసే దశ వచ్చింది. అన్టచబుల్స్ అంతా ఒకటే, మనం విడిపోయిన దాన్ని కలపాలి అనేది నేను మీకు అపీల్ చేస్తున్నా ఇప్పుడు. అందుకే భారతదేశంలో ఈ కరీంనగర్ జిల్లాలో తెలంగాణలో ఆయుధాలు పట్టుకొని పోరాడిన వీరులు ఉన్నారు, రక్తానికి దారపోసిన వాళ్ళు ఉన్నారు, ఆమరులు ఉన్నారు. వాళ్ళ పేరు చెప్తే ప్రభుత్వాలు గడగడలాడించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇంతకుముందు ఒక మిత్రుడు ఎర్రజెండా పాట పాడినట్టు ఎర్రజెండకు మనం బ్లూ జెండా కలపడంలో కొంత వెనుకబడ్డమని నా ఉద్దేశం. ఎర్రజెండా పోరాడుతున్నప్పుడు బ్లూ జెండా అండగా ఉండాలి. దేశంలో బ్లూ జెండా పోరాడుతున్నప్పుడు ఎర్రజెండా అండగా ఉండాలి. అది కొట్లాడిన వాళ్ళం అడవిలో గ్రామాల్లో ఆయుధాలు పట్టుకొని నడిచిన వాళ్ళు, గుట్టలు కొండలు తిరిగిన వాళ్ళు, 6 తుపాకు గుండ్లు కొడితే లేచి నడిచిన వాళ్ళు నేను ఒక్కడే కాదు, చాలామంది ఉన్నారు. ఇది త్యాగాల గడ్డ ఈ ప్రాంతం. ఎన్నో త్యాగాలు చేసిన మీరు ఇక్కడ వచ్చిన అన్ని కులాల మతాల ప్రజలకందరికీ చెప్పడము, ముఖ్యంగా నేను అంటరాని జాతి వాళ్ళకి చెప్పడము, మనమంతా ఇది అన్టచబుల్స్ ఆఫ్ దిస్ కంట్రీ అనాలి. వాడు సబ్ కాస్ట్ నేను ఈ కాస్ట్ అని చెప్పుకోవాల్సిన పని లేదని చెప్తున్నాను. ఇది నేను మీకు అపీల్ చేస్తున్నాను, నా అనుభవం మీకు చెప్తున్నాను. ఈ 75 ఏళ్ళు 25 ఏళ్ళు తుపాకీ పూసుకునే నా అనుభవం మీకు చెప్తున్నాను. మనం ఎంతవరకు అయితే ఒక జాతిగా పరివర్తనం చెందమో, ఆ జాతి ఒక రాజకీయ శక్తిగా మారదో, ఆ రాజకీయ శక్తి బాబాసాహెబ్ చెప్పినట్టు నీ మతం అంటే ఒక బౌద్ధ మతం ఏదో లేదో అంతవరకు దాకా మనం ఇంత విడిపోయి ఉంటాం. ఎందుకంటే ప్రతి ఊర్లో చిన్న చిన్న గ్రూప్స్ ఉన్నాయి, మనం ఒక పెద్దగా లేము. కాబట్టి రాజకీయవేత్తలారా, ప్రజలారా, అభ్యుదయవాదులారా, మీ అందరి వందనాలు చెప్తూ నేను చాలా సిక్కున్నాను. అయినా కానీ ఇంతసేపు కూర్చున్నాను. డాక్టర్లు నన్ను అబ్జర్వేషన్లో ఉండమన్నారు. అయినా కానీ నేను టెస్ట్ చేసుకొని వచ్చాను. మళ్ళీ వచ్చినప్పుడు చాలా పాటలు పాడాను. నా గ్రౌండ్ ఇంతవరకు అని చెప్తూ, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, పాటనైంచి వస్తున్నానమ్మో, పాదాలకు వందనాలమ్మో, చల్లక చల్లని జనం పాట పాడుతాను, రేలా రే రే అని రేలా పాట పాడుతాను, ఈ పాటలలో పదమునవుతను, పాదాలకు గజ్జెనవుతను.
అని బోధగా నీ పాటనై వస్తున్నానమ్మో మీకోసి మీ గొంగడి మీ గజ్జలు కట్టుకోని మీకోసి మీ గొంగడి మీ గజ్జలు కట్టుకోని గల్లు గల్లు నాడా వస్తున్నా పల్లె పల్లె పాడా వస్తున్నా సంపుకున్న మీదయనమ్మో సాదుకున్న మీదయనమ్మో ఆనగవో మానివో మానివోనగా మీ పాటనై వస్తున్నానమ్మో తొర్రబడ్డ ఒక్క షాట్ కొడితే 13 ఇంచులు పోయింది. నా సతీమణి విమల అంత కొట్లాడుతూనే తొర్రబడ్డ ఊపిరి తిత్తి ఊదు మంది రాగం తీసి చేతిని చీల్చిన తూట ఎంతో మంది పుంటి పోయిన తూట వీటు మంది కిన్నెరనేమో ఈ వెన్నాముకల ఈ వెన్నాముకల ఉన్న తూటమ్మో నా పద పాడుదమందో అలా లట్టు తీసుకొని జ్ఞాన యుద్ధం జరగాలి. తల వంచుకుంటా బతకాలి యువతడు. అంత శీలం నేర్చుకోవాలి. చెడలు అట్లని మానేయాలి. పంచశీల చెప్పినట్టు మనము ఇంకో విమర్శించే కంటే చాలా జ్ఞానవంతంగా ఎదగాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా స్పందన. మా బాబ్జీకి మనం పాట రాసి పంపించా. దాంట్లో 2 లైన్లు పాడి నేను మెసేజ్ ఇవ్వబోతున్నా. మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు, ఆ చీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు, ఆ జానపదం జీవకణంలో జీవాక్షరాలెవరు. కరోనా వచ్చి అప్పుడే నేను ఇంకా చనిపోతానేమో అనుకున్నప్పుడు విమల అడిగింది ఏం రాస్తున్నావు. కానీ ఇప్పుడు ఈ పాడేటోళ్ళని వీళ్ళందరినీ తెలంగాణలో చూస్తుంటే నేను చాలా ఆనందంగా ఉన్నా. 100,000 ప్రతి పల్లె, ప్రతి తెలంగాణ, ప్రతి డప్పు అది ఉద్యమాన్ని గురించి, అంబేద్కర్ గురించి, విప్లవం గురించి పాడుతున్నందుకు సంతోషపడుతున్నాను. దాంట్లో లాస్ట్ లైన్ రాశా, సాగా సాని సాగానో సగానాగి మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, మూగబోయిన పోయిన డప్పులో
చిర్ర ఎవరు అయితరో తుపాకులకు ఎదురు నడిసిన ఆ తుపాకులకు ఎదురు నడిసిన తూటనెవరు మోస్తరో తుపాకులకు ఎదురు నడిసిన ఆ తూటనెవరు దాసెదరో మూగబోయిన గొంతులో సగసారిగా సగనా సాగినా సాగినా సదా సరిగా మూగబోయిన జీవమెవరు మోసెదరో మూగబోయిన పలిగిపోయిన డప్పు మీద దరువులెవరు చేసెదరు ఈ రాలిపోయిన గజ్జలలో సవ్వెడెవరు పలికెదరు ఆ తెగిపోయిన వీణ నరాలకు తీగలకు నరాలెవరు అల్లెదరు చేతులెత్తి శరణు కోరితే చేరదీసెదెవరు కాటికి కాలు జాపితే పాడే మోసెదెవరు తుపాకులకు ఎదురు నడిసిన అలాంటి మహావీరులు వీరులారా నా అమరవీరులారా నా బిడ్డలారా తుపాకులకు ఎదురు నడిసిన ఆ తూటనెవరు మోసెదరో మూగబోయిన లాల్ నీల్ జెండనెవరు మోసెదరో ఇక్కడ మామ అర్జున